ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము, మంచిది. మరొక మారు మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుడు మనలందరినీ కూడా సజీవులేక నిలబెట్టినారు. దానిని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రములు ఆయనకే చెందును గాక. ఆమేన్. మంచిది. మన సమయాన్ని మన లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిస్తాం. ఉదయకాలంలో మనం ధ్యానించిన అదే అంశాన్ని ముందుకు కొనసాగించుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనం నుంచి గమనిస్తాం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నువ్వు సర్వములో సర్వమై ఉన్నటువంటి గొప్ప దేవుడు. నీవే సమస్తాన్ని జరిగించుచున్నవాడు. ఇక్కడ మేము ఇలాగున సమకూర్చబడుటయు కూడా నీ వలనే జరిగినది. ఇక్కడ బోధించబడుటయు కూడా నీ వలనే జరుగుచున్నది. మేము గ్రహించుచున్నది కూడా నీ వలనే జరుగుచున్నది. మా హృదయములను నీ వాక్యము చేత జీవము చేత నింపబడుటయు నీ వలనే జరుగుచున్నది. జయించు వారిగా మేము నిలబడుటలో కూడా నీ కార్యమే ఉన్నది నాయన. అన్ని కార్యాలు నీవే చేస్తా ఉన్నావు ప్రభా. నాయన, విత్తిన వాడవు, కోయువాడవు, పోషింపు వాడవు, వృద్ధి కలుగజేయవాడవు. ప్రతి ఒక్కడి వెనకాల నీ ఒక్క కార్యాలు దాగి ఉన్నవి నాయన. చూడగలిగే నేత్రాలు మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కృపగల దేవా, దయచేసి చదవబడిన లేఖనాల గుండా మేము ఇంకనూ గ్రహింపవలసిన సంగతులను మాకు దయచేయండి. ఈ వర్తమానమును ప్రభావ మేము సంపూర్తిగా తీసుకొని తినవలసిన వారమై ఉన్నాము. ఈ పుస్తకమును సంపూర్తిగా తినవలసిన వారమై ఉన్నాము. అయినా మేము దీన్ని గ్రహించినట్లుగా జీర్ణము చేసుకునే శక్తిని మా అందరికి అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనంలో శత్రువుపైకి యుద్ధానికి వెళ్ళే ముందు, లేదా శత్రువు చేస్తున్నటువంటి దాడికి మనము సిద్ధపడే ముందు కొన్ని విషయాల్ని తగులబడి చూసుకోకూడదా అని లేఖనం చెప్తా ఉంది. అంటే మనము దాన్ని చేయగలుగుతామా లేదా అనే విషయాన్ని సుస్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంది. ఇక్కడ శత్రువు అని మనము పదే పదే మాట్లాడుతున్నాం కదా. కొద్దిగా వివేచన అవసరమై ఉన్నది. ఇక్కడ పొరపాటు పడకూడదు. ఎందుకంటే శత్రువులను సైతము మీరు ప్రేమించాలి అని దేవుడు చెప్పాడు. మనము ప్రేమించే శత్రువులు కొంతమంది ఉన్నారు. కొంతమందికి దూరంగా ఉండవలసిన శత్రువులు ఉన్నారు. కొన్నిటిని జయించే శత్రువులు ఉన్నాయి. ఎందుకంటే శత్రువులను ప్రేమిస్తేనే కదా దేవుడు మనల్ని ప్రేమిస్తానని చెప్పాడు. అని మనల్ని పాడు చేసే శత్రువులను కాదు మనం ప్రేమించాల్సిందే. మనకు మన ప్రమేయం లేకుండా మనల్ని బాధ పెడుతూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, మన భక్తిని ఏమాత్రం ప్రభావితం చేయకుండా మనల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని ప్రేమించాలా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తూ చాలా రకాల శత్రువులను గురించి మాట్లాడాడు. యవనస్తుడైనటువంటి ఆ యొక్క ధనవంతుడి యొక్క శత్రువు ఎవరు? డబ్బు. ఎందుకంటే ఆ డబ్బు అతన్ని పడవేస్తూ ఉంది. ఇప్పుడు డబ్బుని శత్రువుని గుర్తెరిగాడు, కానీ శత్రువుని ఎట్లాగో ప్రేమించాలిగా అని మళ్ళీ డబ్బుని ప్రేమిస్తున్నాడు. దీన్నే వాక్యంలో మిస్ప్లేసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు దేవుడి ప్రవక్త. వాక్యముతో ఖచ్చితంగా చేయకూడని 3 కార్యాలు ఉంటాయి అంటాడు. మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు, అంటే తప్పుడు అర్థం చెప్పకూడదు, తప్పుడు స్థలంలో పెట్టకూడదు, తప్పుడు స్థానంలో ఉంచకూడదు.
మళ్ళీ శత్రువును ప్రేమించాలి అని చెప్పింది ఆయనే, కానీ అదే శత్రువులను జయించాలని చెప్పుచున్నది ఆయనే. ఎందుకయ్యా అంటే శత్రువుల్లో కూడా కలిసి ప్రయాణం చేసిన శత్రువులు ఉన్నారు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పొందుకునే ప్రయత్నంలో ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ భూభాగం మొత్తాన్ని కూడా ఇజ్రాయేలులకు దేవుడు అనుగ్రహించలే. కొన్ని చోట్ల కొంతమంది శత్రు సైన్యం అలాగే ఉండనిచ్చాడు. ఎందుకయ్యా అంటే వీరి యొక్క అవిధేయతను బట్టి సంపూర్ణంగా ఆ కానాను దేశం మొత్తాన్ని ఇవ్వకుండా కొన్ని స్థలాలను మాత్రము అలాగున వాళ్ళ శత్రు సైన్యానికి ఉండనిచ్చాడు. వాళ్ళు శత్రు సైన్యంతోనే కలిసే నివాసాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ శత్రు సైన్యం వేరు. కొన్ని శత్రు సైన్యాలు ఉన్నాయి, వారిలో కనీసం అమాలేకి లాంటి శత్రు సైన్యాల పైన ఒక ఎద్దు కాదు కదా, ముసలివారినైనా సరే చిన్న పిల్లలైనా సరే వదలడానికి దేవుడు అనుగ్రహించలే. అంత తునాతులుగా నరకేమని చెప్పి కొన్ని శత్రువులకు ఆజ్ఞాపించాడు. కొంతమంది శత్రువులు ఉన్నారు, గిబియోన్ లాంటి శత్రువులు. గిబియోన్లు తెలుసా? గిబియోన్లు అంటే యెహోషువ యొక్క కాలంలో, యెహోషువ యొక్క నడిపింపులో సాగుతున్న సైన్యం విషయంలో తర్వాత మాపైనే దండెత్తుతాడేమో, మమ్మల్ని చంపేస్తాడేమో అన్నటువంటి ఆలోచన కలిగి వీరు శత్రు సైన్యము మోహరించినటువంటి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి గిబియోనులు కాదు, గిబియోన్లు, వీరు మెల్లగా వచ్చి మొత్తం మాసిపోయిన బట్టలు వేసుకొని దుమ్మంతా చల్లుకొని చూడ్డానికి బిచ్చగల మాదిరిగా కనబడి, అలా కనబడాలనే మారువేషాలు వేసుకున్నారు. వాళ్ళు అట్లాగా వేసుకొని యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ అయ్యా, మీ పక్షాన దేవుడు యెహోవా ఎలాగ కార్యం చేస్తున్నాడు చూస్తున్నాం, గొప్పటి అద్భుతాలు చూస్తున్నాం మేము. కానీ ఇదిగో మేము మీకు చాలా దూరంలో ఉంటున్నాము, మా పైకి శత్రు సైన్యం రాకుండా మీరు అక్కడికి వచ్చి మీరు మా పైన యుద్ధం చేయకుండా ఉండలాగునా మాకు మాట ఇస్తావా అని ఈ శరణు జొచ్చి అడిగారు వాళ్ళు. అడగగానే యెహోషువ దేవుడి యొక్క హృదయం కలిగినోడు గనక, సరే నేను మీ పైకి దాడి చేయను, నేను కానీ నా సైన్యం కానీ నాతో పాటు ఉండేటువంటి వారెవరు నీ పైన దాడి చేయరు అని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన కొంతకాలానికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ గిబియోన్లు ఎక్కడో దూరం కాదు, పక్క ఊర్లోనే ఉన్నారనే విషయం తెలిసింది. వాళ్ళని పిలిచి, ఏమయ్యా గిబియోన్లు, నా దగ్గర ఇంత అబద్ధాలని నన్ను మోసం చేయొచ్చా అని అడిగినప్పుడు వారు అంటారు, నీ పక్షాన యెహోవా చేస్తున్న పరాక్రమమైన యుద్ధాల గురించి విన్నప్పుడు మాలో భయం కలిగి మేము ఇలాగ అబద్ధం ఆడవలసి వచ్చింది. వాళ్ళు అబద్ధం ఆడారని తెలిసింది, కానీ యెహోషువ మాట ఇచ్చి వెనక్కి జారాడుగా. దేవుడి యొక్క నిజమైన పిల్లలు ఒకసారి మాట ఇచ్చి వెనకకి జారారు. ఆయన అన్నాడు, నేను మీకు ఇచ్చిన మాట చొప్పున మీ పైన దాడి చేయను, కానీ యెహోవా మందిరంలోనికి దహన బలి చేయడం కొరకు ఆ బలిపీఠాల దగ్గర కావాల్సినటువంటి కర్రలను మీరు తీసుకొచ్చి మందిరం బయట పెట్టాడు, ఆవరణంలో బయట గోడవతల. అక్కడి నుంచి యాజకులు తీసుకొని లోపలికి వెళ్తారు. జీవిత కాలము వాళ్ళకు కట్టడాది, వాళ్ళ బ్రతుకు దినములంతా కూడా ఆ కర్రలు తీసుకొని వచ్చే పెట్టాల. ఏం జరిగింది? ఈ శత్రువుతో రాజీ పడ్డారు. అంటే మీకు శత్రువు అన్న పదానికి అర్థం తెలియాలని చెప్తా ఉన్నా. కొన్ని శత్రువులను క్షమించే ఉంటాయి, కొంతమంది శత్రువులతో రాజీ పడే ఉంటాయి, కొంతమంది శత్రువుని తునాతులుగా నరికేసేవి కొన్ని ఉంటాయి. అన్ని శత్రువుల్ని ప్రేమించాలని కోరుకునేవు చివరికి సాతాను కూడా ప్రేమించాల్సి వస్తుంది. కరెక్టేనా? వాడే మన ప్రధాన శత్రువు. ఎస్ ఆర్ నో? కాబట్టి ప్రతి శత్రువు ప్రేమించదగినోడు కాదు, ప్రతి శత్రువు రాజీ పడేటటువంటి వ్యక్తి కాదు. కొంతమంది శత్రువుల్ని తునాతులకలుగా నరకాలా, కొంతమంది శత్రువులతో రాజీ పడాలా, కొంతమంది శత్రువులతో ఏం చేయాలా, ముందుకు సాగిపోతూ ఉండాలి, వాళ్ళతో పాటు ప్రేమించాల్సి ఉంటుంది వాళ్ళని. ఎందుకంటే రేపటి దినమున దేవుడి యొక్క ప్రణాళిక వాళ్ళు నెరవేర్పు జరిగి దేవుడి వైపు తిరిగి వస్తారేమో. కరెక్టేనా? మీకు మరొక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే శత్రువులను గురించి మనం తెలుసుకునేప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మరి వేరే ఏ లేఖనాలు మిమ్మల్ని లోపల మీతో పాటు విభేదించకుండా ఉండడం కొరకు ఈ స్పష్టత కలగజేస్తా ఉన్నా. మరి నేను నీకేం చెప్పలేదు, అప్పుడే పేపర్స్ కూడా ఎందుకు వస్తుంది? నీకు మ్యాటర్లో కూడా వెళ్ళలేదు కదరా, ఆగురా, ఐఏఎస్ అయ్యేటట్టు. అయితే చూడు, నువ్వు మాట్లాడేసరికి నా నడిపింపు పోయింది, నీతో మాట్లాడేసరికి.
జాగ్రత్తగా గమనించండి. శత్రువులలో కూడా దాడి చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడి ప్రవక్త అంటాడు, శత్రువులు ప్రేమించాలా కానీ సాతాన్ని కాదు. ఏ వ్యక్తులైతే రేపటి దినమున దేవునిలోనికి లాగబడతారో అక్కడ అలాంటి చోట మాత్రమే వారి తప్పిదాలను మనం ప్రేమించము, వారు ప్రేరేపించబడుతున్న ఆత్మను సమర్థించము, వ్యక్తుల్ని ప్రేమిస్తాము. ఇక్కడే వర్తమానికుడు ఎంతో దీనత్వంతో ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నేను సంఘ శాఖలకు వ్యతిరేకంగానే సంఘ శాఖలో ఉండే మనుషులకు కాదు అంటాడు ఆయన. ఎందుకంటే వారు యొక్క దినాన్న వర్తమానకు రావాల్సిన వారు, కానీ ఇక 2 నియమాలు నడుస్తున్నాయి. సంగమా జాగ్రత్త, 2 నియమాలు ఉంటాయి. ఇది నూతన నిబంధన, కొత్త నిబంధన సంఘము, పౌలు గారి చేత రాయబడినటువంటి ఖచ్చితమైన నియమాలు. ఎలా ఉంటాయి అంటే ఒకటి, సంఘము వెలుపటి నియమాలు వేరు, సంఘము బయట నియమాలు వేరు. సంఘము లోపలి శత్రువు వేరు, సంఘం వెలుపటి శత్రువు వేరు. సంఘము లోపల పరిస్థితుల్లో కొన్ని శత్రువుగా భావిస్తాము, సంఘం వెలుపల కొన్ని విషయాలు మన శత్రువులుగా భావిస్తాము. ఉదాహరణకి ఇప్పుడు బయట మీరు మటన్ చికెన్ కొనుక్కుంటారా? ఉంటారుగా. కొనేవాడు ఎవడు కూడా సాధారణంగా 99% క్రైస్తవుడుగా ఉండడు, 90% ఉండడు. ఎక్కువ ఎవరు ఉంటారు? మెజారిటీ ముస్లిం సహోదరులు ఉంటారు. మరి ఇంతకీ కొనుక్కోవచ్చా? లేఖనము లేఖనం ముందు తెలుసు దాని గురించి? చూడండి ఒకసారి, చూపిస్తాను మీకు, స్పష్టత ఇస్తాను. దానికి కూడా లేఖనం ఉంది. లేఖనం లేకుండా ఏది ఉండదు, అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. మొదటి కొరింథీ 10:25 చూడండి. మీకు ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తా ఉన్నా, జాగ్రత్తగా తెలుసుకోండి. మొదటి కొరింథీ 10:25 మనస్సాక్షి నిమిత్తము మనస్సాక్షిలో ఏం విచారణ పెట్టుకోబాక. దేని విషయంలో? అంగడి అంటే తెలుసా? అంగడి మనం సోమవారం వెళ్తాం చూసావా? అంగడి కటికవాడే కాదు, ఏ అంగడైనా అంగడే. మార్కెటే. నేను మోర్కి వెళ్తున్నా, వాడు హిందువు, రోజు పొద్దున పూజ చేస్తే కానీ అమ్మడు. కొందునా వద్దా? 2 అగరబత్తులు వెలిగించేది ఏది చేయడుగా. ఎస్ఆర్ తర్వాత అంటాడు అక్కడ, కటికవాడి యొక్క అంగడిలో దాన్ని తినొచ్చు నువ్వు నిరభ్యంతంగా. నువ్వు ఒక మేక తెప్పించుకున్నావు, ఒక ముస్లిం సోదరు వచ్చి కట్ చేశాడు, తినాలా వద్దా? వాడు తన వ్యక్తిగతమైనటువంటి తన జీవనోపాధిలో ఒక పని చేసే ముందు వాడు తన యొక్క దైవత్ని మనసులో మొక్కుకొని చేస్తాడు. మొక్కేడు కానీ పడేస్తావా? అంగడిలో జరిగేది. జీవనోపాధి సంబంధమైనటువంటి మార్కెట్ల గుండా, అంగడ్ల గుండా వచ్చే నియమాలు వేరు. సంఘం వెలుపలి నియమాలు అవి. సంఘం లోపలి నియమాలు వేరే ఉంటాయి. సంఘము లోపలి నియమాలు వేరు, వెలుపటి నియమాలు వేరు. అందుకే పౌలు గారు అంటారు, సైలెంట్లో పెట్టండి, అంటాడు, సంఘము వెలుపలి వారిని గురించి నేను మాట్లాడటం లేదు కానీ లోపలి వారిని గురించి నేను మాట్లాడుచున్నాను అంటాడు ఆయన. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ విగ్రహార్పితాల దగ్గర వ్యత్యాసాలు కానీ ఆహారంలో వ్యత్యాసాలు ఉండవు. ఇంకొంచెం స్పష్టత అవసరం చాలా విషయాలు, దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, మంచిగా గమనించండి. ఇక్కడ సంఘము వెలుపల ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా హిందువు, అతడు లేదా సంఘశాఖ సహోదరుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నాడు మన సంఘానికి వెలుపల. అతడు ఏం చేశాడంటే తన కుమారుడు కుమార్తెతో లేదో ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ కొరకో ఏదో పని చేసుకున్నాడు, మిమ్మల్ని పిలిచాడు. అక్కడ అలాంటి సందర్భంలో దేవుడి యొక్క లేఖనం ఏమని సెలవిచ్చింది? మిమ్మల్ని ఎవరైనా అన్యజనులు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు మనస్సుంటే వెళ్ళండి, తినండి. కానీ ఒకవేళ అతడు ఇది విగ్రహార్పితము అని అన్నప్పుడు వెంటనే అతడు మనస్సాక్షి నిమిత్తము చేతులు దులిపేసుకొని బయటకు రమ్మని చెప్పింది. కరెక్టేనా? పౌలు గారు చెప్పింది అదేనా కదా? ఆమేన్. కానీ ఇప్పుడు మన మధ్యలోనే ఒక సహోదరుడు వెళ్ళి, మన సంఘంలో నుంచి ఒక సహోదరుడు వెళ్ళి హిందూ పెళ్లి చేసుకున్నాడు. ఏంటిది? సేమ్ స్టోరీ, వ్యక్తే మారాడు అంతే. ఒక వ్యక్తి సంఘం బయట వ్యక్తి, ఒక సంఘం లోపల వ్యక్తి.
సేమ్ స్టోరీ, సేమ్ అదే ఆహారము, అదే పదార్థము, అదే రీతిలో సమర్పణ, అంతా అంతే. ఒకరేమో సంఘం వెలుపలి వ్యక్తి, మరొకరేమో సంఘం లోపలి వ్యక్తి. ఇప్పుడు అదే నియమాలు వర్తిస్తాయా, వేరే నియమాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ వేరే నియమాలు ఉంటాయి. వేరే నియమాలు ఏంటయ్యా? వేరే నియమాలు అంటే, సత్యమును తెలుసుకున్నవాడు తప్పు చేస్తే సమర్థించము, కానీ సత్యమును గురించి అవగాహన లేకుండా వాడు తప్పు చేస్తే మారతాడని ఆశపడతాం. మాట జాగ్రత్త వినాల. అవతల వ్యక్తి రేపటి దినాన్న సత్యాన్ని ఎరిగి తన నడవడికను మార్చుకుంటాడని ఆశపడతాం. అక్కడ అతడు మనకు శత్రువు అయితే అతన్ని ప్రేమించాలా. లోపలి వాడి శత్రువు అయితే ఏం చేయాలా? ఏం చేయాలా? అది మిగిలిన పిండంతటిని పులిపింపజేస్తే తునాతులగలుగా నరకాల. జాగ్రత్త వినండి. మిగిలిన పిండిని పాడు చేస్తే తునాతులగలుగా నరకడమే. లేదు తన మట్టుకు తానే పులిసిపోయి ఉంటే మాత్రము ప్రార్థన చేస్తూ మార్చడం కోసం వెంటనే చాలా ప్రయత్నాలు చేయాలి. ఇది సంఘం వెలుపలికి, సంఘము లోపలికి ఉన్న నియమాలు. ఎందుకంటే తర్వాత బ్రహ్మం గారు చెప్తారు ఎవరెవరు శత్రువులుగా ఉంటున్నారు, ఏ పరిస్థితి శత్రువుగా ఉంటుంది, ఏ పదార్థం శత్రువుగా మారుతుంది. శత్రువునే గుర్తుపట్టలేకపోతే జయించడం అనేది అసాధ్యం అంటాడు కదా. యుద్ధానికి వెళ్తున్నప్పుడు 3 జరుగుతాయని చెప్పారు ఉదయకాలంలో. 1 రాజీ పడడము, పోరాడి ఓడిపోవడము, లేదా పోరాడి గెలవడం. 3 జరుగుతాయి. ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరగాలంటే ముందు శత్రువుని చక్కగా గుర్తుపట్టగలగాల. ఆమేన్. నేను మాట్లాడుతున్నప్పుడు ఏ శత్రువు గురించో మీకు అర్థం కావాలా. ఏ శత్రువు అది? క్షమించగలిగే శత్రువా, లేదా రాజీపడి కలిసి ప్రయాణం చేసే శత్రువా, లేదా తునాతులను కలిగి నరికే శత్రువా? ఉదయకాలంలో కొన్ని విషయాల గురించి మాట్లాడాం. దేహ విషయంలో, శరీర విషయంలో కొన్ని శత్రువులను చూసాం. అనారోగ్యాలు. దాంట్లో ప్రేమించదగింది ఏది ఉండదు. ఏదైనా అనారోగ్యం ప్రేమపూర్వకంగా ఉంటుందా? ఏ అనారోగ్యాన్ని ప్రేమిస్తామయ్యా? ఏ శత్రువైనా ఏ అనారోగ్యాన్ని ఇష్టపడతాం మనము? దేన్ని ఇష్టపడం మనం? కొన్ని ఇష్టపడతారు. ఆల్బైనో అని ఒక వ్యాధి ఉంటుంది తెలుసా? అంటే మొత్తం బాడీ అంతా తెల్లగా అయిపోతారు ఆ రోగం వస్తే. ఎట్లయిపోతారు అంటే నెరలాగా గోడ, తెల్ల పెయింట్ గోడలాగా అవుతారు వాళ్ళు. కొన్ని అనారోగ్యాలు కొంతమందికి అడ్వాంటేజ్ ఇస్తాయి తెలుసా. కొంతమందికి తినమంటారు, ఇది ఇట్లా గుంత పడుతుంది చూడు నవ్వుతుంటే. తెలుగులో ఈ దింపులో నాకు కూడా తెలుసు తల్లి. సొట్టబుగ్గలు బాగా అందంగా చూస్తారు ఈ లోకంలో, కరెక్టేనా? కానీ సాధారణంగా సొట్టబుగ్గలు ఎందుకు వస్తాయి తెలుసా? ఇక్కడ ఏర్పడవలసిన మజిలు కండ సరిగ్గా తయారవ్వకపోవడం వల్ల సొట్ట వస్తుంది. అదొక యాక్చువల్గా లోపం. అది ఆ లోపం వల్ల అందం అయిపోయింది, కరెక్టేనా? కొంతమంది కొన్ని కూర పనులు వస్తాయి సైడ్లకు, వాళ్ళ మొహాలకు అందంగా కనబడుతూ ఉంటాయి. ఏ సార్ ఇట్లాంటి వాటిని ప్రేమిస్తారేమో కానీ బీపీని ఎవడు ప్రేమించాడు, క్యాన్సర్ని ఎవడు ఇష్టపడాడు, ఎయిడ్స్ని ఎవడు ఆహ్వానించాడు. ఏ సార్ ఎందుకంటే ఇలాంటి శత్రువుల్ని తునాతులకలుగా నరికేసే శత్రువులు ఇవి. ఏ సార్ అంతేనా కదా? కానీ ఆత్మ విషయంలో చూసుకోండి, నేను అనే శత్రువు ఉన్నాడు. వాడిని ఏమాత్రం కూడా ఎంటర్టైన్ చేయలేము మనం. మన దగ్గర కూడా ఉంచుకోలేము, కొంచెం సేపు కూడా ఉంచలేము. వాడిని అక్కడికక్కడ తునాతులకలుగా నరికేసేయాలి. అవన్నీ కలిసి ప్రయాణం కూడా చేయలేము మనతో, కరెక్టేనా? ఇక ప్రాణంలో ఏది? నిరీక్షణ అనే శత్రువు, అవిశ్వాసం అనే శత్రువు ఉన్నారు, కరెక్టేనా? వీరితో కలిసి రాజీ పడడానికి వీల్లేదు. ఎందుకంటే నిరీక్షణ మాత్రమే ఉన్న చోట ఎత్తబాటు జరగదు, అవిశ్వాసం ఉన్న చోట అసలు అవకాశమే లేదు ఎత్తబాటుకి. ఈ శత్రువుల్ని అప్పటికప్పుడే నరికి జయించేసేయాల. కలిసి కో ఎగ్జిస్ట్ అవ్వడానికి వీల్లేని శత్రువులు, ప్రేమించడానికి కూడా వీల్లేని శత్రువులు. కానీ నిరీక్షణ ఒకటే ప్రేమింపదగినది. నిరీక్షణ ప్రేమించాల్సిందే, కానీ నిరీక్షణ వరకు మాత్రమే వచ్చి ఆగిపోకుండా అది సంపూర్ణ విశ్వాసం వరకు ఎదగబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే నిరీక్షణ గురించి దేవుడి యొక్క ప్రవక్త ఒక మాట అంటారు, దాన్ని చూసి ముందుకు సాగిపోదాం. జాగ్రత్తగా గమనించండి. 48-0302. కొంచెం ఇదివరకు చెప్పిన విషయాలను కొంత రీవిజిటింగ్ చేయడం అంతే. ఎందుకంటే తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాలకు ఇది పునాదిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. 48-0302 దాని 72వ పేర చూడండి. (48-0302)
72 పేరు. చదువు. ఇప్పుడు నాకు తెలుసు, ఒకరు అన్నారు ఇలాగున, ఏమని? నీవు దానిని వినవు, నేను వినగలుగుతాను. దాన్ని మరొకసారి నడిపించండి. చదువు. 72 పేరనేగా. Don't you? Why? You hear it. You do not see it, but you hear it. నీవు దాన్ని చూడలేవు కానీ వినగలుగుతావు కదా. కొన్ని విషయాలు మనం చూడలేము కంటితో, కానీ వినగలుగుతాం. స్పర్శతో దాన్ని స్పృశించగలుగుతాం. అన్నిటినీ చూడలేనివి కొన్ని ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడతానంటారు. You cannot see music. నీవు సంగీతాన్ని చూడలేవు, వినగలిగేదే. Can you? You can't taste music. నువ్వు సంగీతాన్ని రుచి చూడలేవు. Feel music. Can you? But how you know it's music? కానీ నీకు ఎట్లా తెలుసు అది సంగీతం అని? ఎందుకంటే దాన్ని చూడలేకపోతున్నావు కదా, కేవలము దాన్ని అనుభవించగలుగుతున్నావు తప్ప దాన్ని చూడలేకపోతున్నావు. You hear it. That's right. ఎందుకంటే దాన్ని వినగలుగుతున్నావు గనక దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావు. తర్వాత Well, brother, మంచిది సహోదరుడా. faith is the substance of things hoped for. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ మాత్రమే కాదు, హోప్ అంటే నిరీక్షణ యొక్క సంపూర్ణంగా చివరిలో పొందుకోబోయే నిజస్వరూపమే విశ్వాసం. అంటే పొందుకుంటానేమో అన్న దగ్గర నుంచి పొందుకుంటాను అన్న దగ్గరకు వచ్చేదే విశ్వాసం. ఆమేన్. తర్వాత The evidence of things you do not see, taste, feel, smell or hear, but you know it. It's a faith. దాంట్లో చివరి పేర చూడమ్మా, అదే 72లో చివరి పేర. The substance, పదార్థము, not what you. నీవు కాదది. Most of the people just hope, say. చాలా మంది ప్రజలు వారు అంటారు, నేను నమ్ముచున్నాను, లేదా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, లేదా నేను ఆశపడుతున్నాను అన్న పదాలు వాడతారు. జాగ్రత్తగా గమనించండి. చాలామంది ప్రజలు ఏమంటారు, నేను నమ్ముచున్నాను, లేదా నిరీక్షణ కలిగి ఉన్నాను, లేదా ఆశపడుతున్నాను, అవుతుందని అనుకుంటున్నాను అంటారు వాళ్ళు. కానీ I believe I will get well. నేను నమ్ముచున్నాను, నేను బాగా అవుతానని నమ్ముతున్నాను అంటారు కొంతమంది. 999 out of every 1,000 to assess, but do not know the first principle of faith. అసలు విశ్వాసం యొక్క మొట్టమొదటి సూత్రము 1000 మందిలో 999 మందికి తెలీదు అంటున్నారు ఆయన. ప్రతి క్రైస్తవుల్లో 1000 మంది క్రైస్తవులను మీరు నిలబెడితే దాంట్లో 999 మంది క్రైస్తవులకు విశ్వాసం యొక్క అసలైన ప్రధానమైన సూత్రమే తెలీదు అంటున్నాడు ఆయన. ఏంటది? అవునండి, అది సరి అయినదే. వారి దగ్గర నమ్మకమే ఉంది కానీ, నిరీక్షణే ఉంది కానీ, విశ్వాసానికి బదులుగా నమ్మకాన్ని నిరీక్షణ కలిగి ఉన్నారు వాళ్ళు. మనం ఒక పని చేస్తాం, ఒక కార్యాన్ని పూనుకుంటాం, ఒక చదువు చదువుతాం కదా, ఒక ఉద్యోగం చేస్తాం, ఒక వ్యాపారం చేస్తాము. అన్ని విషయాలలో నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం కానీ విశ్వాసంతో ముందుకు పోవడంలే. హోప్ అంటే నిరీక్షణ, బాగవుతుందేమో, సక్సెస్ అవుతుందేమో, పూర్తవుతుందేమో అన్నని ఇలాంటి ఆలోచనలు గుండానే ముందుకు సాగుతున్నామే కానీ జరిగి తీరుతుంది అన్నవంతా ముందుకు సాగట్లేదు. అవుతుంది కొంచెం చూద్దాం ఈసారి. అదే దేవుడి యొక్క ప్రవక్త అంటారు, 1000 మందిలో 999 మంది వారికి తెలియకుండానే వారు విశ్వాసమును కలిగి ఉన్నాం అనుకుంటూనే వారికి కలిగి ఉండేది నిరీక్షణ, నమ్మకాలే. 1000లో ఒక్కరు మాత్రమే నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తులు అంటున్నాడు ఆయన. అందుకే చాలాసార్లు మనం చేసే ప్రార్థనలకు కావచ్చు, ఏ విషయాలు తెలుసా, కుటుంబాలు బాగుపడడం కానీ, మనము రక్షించబడాలని ఆశపడుతున్న వారు రక్షించబడంలో కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి స్వస్థత విషయాలు కానీ, భక్తిలో ఎదుగుదల కానీ, ప్రత్యక్షత విషయాల్లో కానీ, అనేకమైన విషయాల్లో ఇదే సమస్య. ఏంటంటే
999 మంది కలిగి ఉండేది నమ్మకాన్ని, నిరీక్షణనే కానీ విశ్వాసం కాదు అంటున్నాడు ఆయన. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వారు కూడా నిరీక్షణతోనే, నమ్మకాలతోనే ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ విశ్వాసంతో చేయించుకోవడం లేదు. విశ్వాసంతో చేయించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న పాప తన కాళ్ళకు బాగులేనటువంటి పరిస్థితుల్లో బ్రహ్మం గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందామని ఆలోచన చేసి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ఒక జత షూస్ కొనుక్కొని వచ్చింది. ఎందుకు కొనుక్కొచ్చినవరా తల్లి అని అడిగితే ఆమె ఏమన్నా తెలుసా? ఎట్టాగో బాగుపడతాగా వేసుకొని పోతా. అది నమ్మకం కాదు, నిరీక్షణ కాదు, ఫెయిత్, విశ్వాసం. అది ఉండాల. నీ కాళ్ళు బాగాలేవు కదరా, నువ్వెందుకురా తల్లి అట్లా వెళ్తున్నావు, కొత్త షూ కొనుక్కొని పోతున్నావు అంటే. ఇట్లాగే ఆ సేవకుడు పేరు మర్చిపోయినా. ఆ సేవకుడు సంఘశాఖ సేవకులే, పాతకాలంలో 1700 సంవత్సరంలో. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు కాదు కానీ ఖచ్చితమైన సమయాల్లో ప్రార్థనలో ఉండి బయటకు వచ్చేప్పుడు కొన్నిసార్లు గొడుగు పట్టుకొని బయటకు వెళ్తాడు. ఎప్పుడు చూడు అది ఎర్రటి ఎండలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు గొడుగు పట్టుకెళ్తాడు. అడిగేవాళ్ళు ఎందుకని గొడుగు పట్టుకెళ్తున్నావు అంటే ఖచ్చితంగా వర్షం పడుతుందని పట్టుకెళ్తున్నా అంటాడు. అది పడుతుందో పడదో తెలియదు కదా, పడుతుందో పడదు కాదు, పడుతుందనే పట్టుకెళ్తున్నా అనేవాడు. ఆయన పట్టుకెళ్ళినప్పుడల్లా వర్షం పడేది, ఆయన తప్ప అందరూ నడిచేది అని చెప్పేవాడు. ప్రార్థన అన్ని విషయాలను తెలియజేస్తుంది అంటాడు ఆయన. అంటే అతడు నిరీక్షణతో కాదు ప్రయాణం చేసింది, నమ్మకంతో కాదు ప్రయాణం చేసింది, విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. కాపరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. దేంతో వస్తారు తెలుసా? ఎలాంటి మెంటాలిటీ తెలుసా? తగ్గుద్దేమో, బాగుపడుతుందేమో, ఇలాంటి ఆలోచనతో కాపరి కాదు ప్రవక్త దగ్గరికి వెళ్ళినా బాగుపడలేరు. ఎందుకంటే తర్వాత ఒక చోట అంటాడు ఆయన, ఒక సహోదరి దగ్గరికి, ఆ ఒక సహోదరుని దగ్గరికి వచ్చి బాగుపడడానికి కోసము ప్రార్థన చేయించుకోవడానికి వస్తే బ్రహ్మం గారు అడుగుతారు, సహోదరు నువ్వు నమ్ముచున్నావా అనగానే ఆమె అంటది, నేను బహుశా బాగుపడతాను నమ్ముచున్నాను అన్నది. అయితే నువ్వు బాగుపడవు అని అనలేదు. అయితే నువ్వు బాగుపడవు, అయితే గీత అని ఉండదు, బాగుపడతాను అన్న చోటే బాగుపడతావు. ఇది జరిగి తీరుద్ది అన్న చోట కార్యాలు జరుగుతాయి. ఇది మన ప్రాణానికి అతిపెద్ద శత్రువు, మన విశ్వాసానికి అతిపెద్ద శత్రువు నిరీక్షణ, హోప్, నమ్మకం, లేదా దాన్ని ఏమంటారు జరుగుతుందో లేదో అనేటువంటి ఆశ మనల్ని ఎప్పుడు కూడా విశ్వాసం నుంచి పక్కకు తొలగింపజేస్తుంది. బాగుపడతానంటే బాగుపడతాను అంతే. ప్రపంచమంతా వచ్చి నీ బ్లడ్ రిపోర్ట్లు, నీ స్కానింగ్ రిపోర్ట్లు చూపించి, లేదయ్యా నీ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి, నువ్వు ఎట్లాగైనా చనిపోయేటట్టు కనబడతా ఉండవంటే, లేదండి నేను బ్రతుకుతాను, నా దేవుడు నా ప్రవక్త ద్వారా మాటిచ్చాడు, నేను బ్రతుకుతాను అంతే. అక్కడ దాగుంది విశ్వాసం. ఆ చిన్నపిల్ల షూ కొనుక్కొని వస్తుంటే గుండె ఇంత పెద్దగా ఎదిగాము భక్తిలో, ఇంకా అలాంటి ఒక విశ్వాసం రాలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నీ కాళ్ళు ఇంకా బాగలేవు కదా, ఎందుకు కొనుక్కుంటున్నారు తల్లి, ఎట్లాగో బాగవుతాగా, ఎట్లాగో బాగవుతాగా, ఇంకెందుకు ఇంకా అని ముందే కొనుక్కొని రెడీగా ఉంది. కరెక్టేనా? ఆమేన్. కొన్నిసార్లు విశ్వాసంతోనే కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. అది చూడడానికి ప్రజలకు వింతగా, గుడ్డితనంగా, మూర్ఖంగా కనబడవచ్చు. అంతేనా కదా? దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి బ్రహ్మం గారు కూడా నీకు ఒక కుమారుని ఇస్తాను, జోసెఫ్ని ఇస్తాను అన్నప్పుడు మళ్ళీ రిబ్కానే వచ్చింది. మళ్ళీ ఆడపిల్ల రాగానే అందరూ రకరకాల మాటలు మాట్లాడకుండా ఉండలేకపోయారు. కానీ బ్రహ్మం గారు ఒకటే అన్నారు, దేవుడు చూపించింది ఎప్పటికీ తప్పిపోదు, వస్తాడంటే వస్తాడంతే. నమ్మాడు, వచ్చాడు. ఇక్కడ స్త్రీ పెద్దదో పురుషుడు పెద్దదో అని కాదు, చూపించిన విషయం పట్ల ఆయన కలిగి ఉన్న విశ్వాసం అలాంటిది. అబ్బాయిలు గొప్పవారా, అబ్బాయిలు గొప్పవారా అని కాదు, తెలియపరచబడిందా, దర్శన రీతిలో వచ్చిందా, దేవుడు వాగ్దానం చేశాడా, దానిపైన విశ్వాసం కట్టుకో అంతే. ఆయన బాగు చేస్తాడంటే బాగు చేస్తాడు అంతే. ఇక మిగతా వాళ్ళు ఏమైనా చెప్పని, జరుగుద్దంటే జరుగుద్ది. ఇగో ఈ విశ్వాసంతో ముందుకు సాగకపోతే మనము నిరీక్షణ లేదా అవిశ్వాసం అనేటువంటి శత్రువుకి బానిసలైపోతాం, ఓడిపోతాము. ప్రార్థన చేయించుకుంటాము, చాలామంది అదే జరిగింది. ఆయన చేత ప్రార్థన చేయించుకున్నారు, దేవుడు కనికరం చూపి బాగు చేశాడు. అందరూ ఇంటికి వెళ్ళిన వెంటనే కొన్ని వ్యాధి లక్షణాలు కనబడగానే అమ్మో తగ్గట్లేదేమో, ఇంకా ఉందేమో, ఇంకా పోవట్లేదేమో, ఇంకో 2 టాబ్లెట్లు బఠానీలాగా వేసుకుంటాను అనుకుని ఎదురు చూసి వాళ్ళ అవిశ్వాసం చేత స్వస్థతను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కాదు, విశ్వాసం చేత జయించాలంటాడు ఆయన. ఆమేన్. ఈ శత్రువుని జయించడం చాలా ప్రాముఖ్యమయ్యా, లేకపోతే జయించిన వారిగా మనం ఉండము అంటాడు ఆయన.
మరొక శత్రువుని మీకు పరిచయం చేస్తాను. చూడండి, 55-0410M. ఆయన యొక్క పునరుద్ధానం యొక్క ఆధారాలు లేదా నిరూపణలు. 55-0410M. దాంట్లో 110 110వ పేర చూడండి. And so is it today. అది ఈ రోజున కూడా అలాగే జరుగుతున్నది. The same things will blind the eyes of the carnal mind. అదే విషయాలు ఈ రోజున కార్నల్ మైండ్ అంటే వెలుచూపు కలిగిన వారికి గుడ్డితనాన్ని ఈ రోజున అదే కలగజేస్తుంది, వర్తమానాన్ని గ్రహించనివ్వకుండా. తర్వాత Because ఎందుకంటే it cannot understand the things of God. ఈ వెలుచూపు మనుష్యుని యొక్క తన సొంత ఉద్దేశము, తన సొంత భక్తి, తనకు తెలిసిందే సరి అయినది అనుకునేటువంటి ఈ వెలుచూపుతో చూసేటువంటి ఈ కన్ను దేవుడి కార్యాలను ఎన్నటికీ కూడా గుర్తుపట్టనియదు. ఆమేన్. తర్వాత చూడండి, It's against God. అది ఎల్లవేళ దేవుడికి విరుద్ధమైనదే. It's the enemy of God. ఇది దేవుళ్లకు శత్రువు. గాడ్స్ అంటే ఎవరు? ఎవరు దేవుళ్ళు? మనమే. ఎసారు మనకు శత్రువే. ఏది శత్రువు? వెలుచూపు అనేటువంటి శత్రువు. వెలుచూపు అంటే ఇంకొంచెం ముందు ఆయన చెప్తారు, The human mind is the enemy to God. ద హ్యూమన్ మైండ్ ఈజ్ ఎనిమీ టు ద గాడ్. అంటే మనుష్యుని యొక్క మెదడు, మనుష్యుని యొక్క ఆలోచన ఎల్లవేళలా దేవుడికి విరోధమైనటువంటిదే. మనుష్యుని యొక్క మెదడు, మనుష్యుని యొక్క ఆలోచన దేవుడికి ఎప్పుడు విరోధమైందే. ఎలా ఉంటుందో తెలుసా? కూర్చో, వీరి వాక్యం ఎప్పుడు కూడా దేవుడికి విరోధమైనదిగానే ఉంటుంది. ఎట్లా అంటే మనుష్యుని యొక్క ఆలోచన వాక్యం లేకుండా రాదు. మనుష్యుని ఆలోచన వాక్యంలో నుంచే వస్తుంది, కానీ దేవుడి యొక్క సత్యాన్ని మాత్రము గ్రహింపడానికి అడ్డుగా నిలబడుతుంది. ఉదాహరణకి యేసు ప్రభువు మెస్సయ్యగా వచ్చినప్పుడు ఆయన రాగానే ఆయన చేసిన స్వస్థత కార్యాలను బట్టి వారు సర్వసత్యాన్ని గ్రహించలేక వారు యేసు ప్రభువును తృణీకరించడానికి వారు వాడింది లేఖనాలనే. ఏమని వాడారో తెలుసా? విశ్రాంతి దినం నాడు ఇతడు పని చేయిస్తున్నాడు, ఇదిగో ఈ లేఖనానికి విరుద్ధంగా నడిచాడు కాబట్టి ఈయన మెస్సయ్య కాదన్నాడు. ఇప్పుడు ఆయనను యేసు ప్రభు వారిని తృణీకరించడానికి వారు వాడింది మనుష్య రీతిగా లేఖనాలు వాడారు. తమ సొంత ఆలోచనలు కూడా లేఖనాలు వాడారు. ఏమని వాడుతున్నారంటే అసలు ఈయన మెస్సయ్య ఎలాగవుతాడు? ఈయన తల్లికి వివాహానికంటే ముందే గర్భము దాల్చి ఉన్నదే. అక్రమ సంతానాన్ని ఇంగ్లీష్ బైబిల్లో బాస్టర్డ్ చైల్డ్ అని ఉంటుంది. అంటే అక్రమ సంతానానికి 3 తరాల వరకు కూడా అసలు అతన్ని మందిరంలోనికి రావడానికి అనుమతి ఇవ్వలేదు బైబిల్, ధర్మశాస్త్ర గ్రంథం, పాత నిబంధనలో. అసలు ఇతను మందిరంలోకి ఎట్లా అడుగు పెడతాడు? ఇతనికి అసలు వివాహానికంటే ముందే ఇతను గర్భంలో ధరించినటువంటి ఈ రూపంలో బయటకు వచ్చాడు కదా అని మనుషులే వీళ్ళు ఎత్తింది లేఖనాలే, కానీ ఆ లేఖనాలు సర్వశక్తిని చూపించడానికి సరిపోవవి. దేవుని ప్రవక్త అదే అంటాడు, దీన్నే కార్నల్ మైండ్ అంటారు. మాట మంచిగా వినాలయ్యా, కార్నల్ మైండ్ అంటారు. ఆయన వచ్చినటువంటి ఆ రాకడను, ఆయన చేస్తున్న ప్రకటనను, ఆయన సువార్తను వాక్యము చేత చూపించే ప్రయత్నం చేశారు, కానీ కార్నల్ మైండ్ కూడా చేశారు. ఆయన పునరుద్ధానం ఉందని చెప్పి ఆయన బోధిస్తూ ఉంటే లేదని నమ్మేటువంటి వ్యక్తులు వచ్చి దాన్ని చూపించే లేఖనాల గురించే మాట్లాడుతున్నారు. వారు ఏం చేస్తున్నారంటే, మోషే ఒక మాట చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 18:18 అంటాడు, తీయబాకండి, మీలో దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడు, అతడు నాలాగే వాడబడతాడు. ప్రవక్తన ప్రతి ఒక్కరు సూచన చూపించాలా కదా, ప్రవక్తన ప్రతి ఒక్కరు సూచన చూపించాలా. ఇప్పుడు ఈ లేఖన ప్రకారమైన మార్గం గుండానే వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు రాగానే మాకు సూచన కనపరచుము, సూచన అగుపరచుము అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అడిగింది
వాళ్ళు ఏ లేఖనాన్ని ఆధారం చేసుకున్నారో అది లేఖనమేగా. ఆమేన్. లేఖనాల్లో ఉన్నదేనా? ఆమేన్. కానీ సర్వసత్యాన్ని చూడడానికి సరిపడేటువంటి సంపూర్ణమైన నేత్రం కాదు అది, వెలిచూపు అంటాడు దాన్ని. ప్రవక్త గారు అదే అంటాడు. కార్నల్ మైండ్ అంటే, కార్నల్ అంటే ఒక కోణం గుండా మాత్రమే చూస్తూ లేఖనాలను పట్టుకొని ఆయనలో తప్పులు వెతికే ప్రయత్నం చేశారు. అయ్యా నా మాట మీరు వింటున్నారా? ఒక కోణం గుండా మాత్రమే చూస్తూ ఒకే ఒక్క కోణం, ఒకే ఒక పర్స్పెక్టివ్ గుండా, ఒకే ఒక దృక్పథం గుండా లేఖనాలను పట్టుకొని యేసు ప్రభు వారిలో తప్పులు వెతికే ప్రయత్నం చేశారు. దీన్ని ప్రవక్త గారు అంటారు, ఇలాంటి హ్యూమన్ మైండ్ దేవుడి సత్యాన్ని ఎప్పటికీ పట్టుకోలేదు. దేవుడి సత్యాన్ని ఎప్పటికీ పట్టుకోలేదు. మీకు చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసి మాట్లాడుకుంటూ ఇద్దరు లేఖనాలే మాట్లాడుకుంటారు. 99% కార్నల్ మైండే ఉంటుంది అక్కడ. నేను ఛాలెంజ్ చేసి చెప్తా. మళ్ళీ వచ్చి కాపర్ దగ్గరకు వచ్చి విపులంగా దాన్ని వివరించి మాట్లాడితే ఓ అట్లనా అంటారు. ఎందుకంటే అందరూ లేఖనాలు బట్టి మాట్లాడతారు, కానీ కార్నల్ మైండ్ లేకుండా చూసుకోవడం అనేటువంటిది దేవుడి కృప. శాస్త్రుల పరిశీలక దక్కలేదు. వాళ్ళు లేఖనాలు లేకుండా ఏది సాతానుగాడైనా సరే లేఖనాలు లేకుండా మాట్లాడయ్యా. లేఖనం ఎత్తినంత మాత్రాన ప్రతిదీ సత్యం అనుకోవడము ఇది మనకు పెద్ద శత్రువు. ఎందుకంటే లేఖనాలలో మిస్ఇంటర్ప్రిటెడ్ అంటే తప్పుగా అర్థం చెప్పబడిన లేఖనాలు ఉంటాయి, తప్పుడు స్థానంలో ఉన్న లేఖనాలు ఉంటాయి, తప్పుడు స్థానంలో పెట్టబడిన లేఖనాలు ఉంటాయి అంటాడు బ్రహ్నం గారు. మిస్ఇంటర్ప్రిటెడ్, మిస్ప్లేస్డ్, డిస్లోకేటెడ్, ఈ 3 స్థానాల్లో లేఖనాలు పెట్టి కూడా మాట్లాడవచ్చు అన్నాడు ఆయన. లేఖనం ఎత్తినంత మాత్రాన కరెక్ట్ అయితే గనక విశ్రాంతి దినన్నాడు ఎందుకు స్వస్థత చేశాడు అనేటువంటి శాస్త్రుల పరిశీలన యొక్క ఆలోచన కరెక్ట్ అవుతుంది. వాడు ఎత్తింది లేఖనమే ఖచ్చితంగా. లేదా మాకు ఒక సూచన అగ్గుపరచుము అని మోషే ద్వారా చెప్పబడిన లేఖనాన్ని ఆధారం చేసుకోవడం వాళ్ళ మాటలు కరెక్ట్ అవుతాయి. కాదు. కార్నల్ మైండ్తో కూడా లేఖనాలు చూడొచ్చు, సంపూర్ణమైన ప్రత్యక్షత గుండా లేఖనాలు చూడొచ్చు. రెండింటికి వ్యత్యాసం ఉంది. బ్రహ్నం గారు ఏమంటారంటే హ్యూమన్ మైండ్ ఏది వెలిచూపుతో కార్నల్ మైండ్తో చూసేటువంటి లేఖనాలను చూడగలిగేటువంటి ఆ మైండ్ దేవుడికి శత్రువు అని రాశాడు ఆయన. ఆ మాట మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది బాగా డేంజర్. ఎందుకంటే ఎక్కువ సంఘాలలో బాగా ఎక్కువగా శత్రుత్వాన్ని పెట్టేది ఇదే. చూడండి, The same things will blind the eyes of the carnal mind. ఇది కార్నల్ మైండ్ వెలిచూపు చూసే వాళ్ళకు ఇది గుడ్డితనాన్ని కలగజేస్తుంది. Because ఎందుకంటే it cannot understand the things of God. ఇది ఎన్నడూ కూడా దేవుడి యొక్క విషయాలను అర్థమవునట్లుగా ఈ చూపు చేయలేదు. It's against God. ఇట్స్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడికి విరోధమైనటువంటిది. It's the enemy of God. ఇది దేవుళ్ళకే విరోధమైనది. అంటే ఆయన పిల్లలకి, ఆయన దేవుడు, మనం దేవుళ్ళం, మనకే విరోధమైనటువంటిది అది. The human mind is the enemy to God. మనుషుని యొక్క ఆలోచన మనస్సు దేవుడికి ఎల్లవేళలా విరోధమైందే. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా గమనించారు. ఎందుకంటే ఇది కొంచెం డేంజర్, ఇది సెన్సిటివ్. ఇది స్టీఫెన్ బ్రదర్ గారు తప్పు చేశారు. పక్కన ఉన్నటువంటి రూబెన్ బ్రదర్ గారు వచ్చి సరి చేశారు. ఆయన ఏదో ఒక తప్పు మాట జారాడు, ఒక బూత్ పదం ఏదో జారేశాడు ఉదాహరణకి. ఆయన వచ్చి తమ్ముడు అట్లా మాట్లాడొద్దు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన లేఖనాలు ఎత్తి ఆయనతో కార్నల్ మైండ్ ఎట్లా మాట్లాడవచ్చు తెలుసా? జాగ్రత్తగా వినాలి. అయ్యా కార్నల్ మైండ్ అంటే మీకు ఉదాహరణ చూపించి లేదా అర్థం కాదు ఇది ఎప్పటికీ. మొట్టమొదటిగా నువ్వు 2 ఏళ్ల కింద మాట్లాడినావు, ఇప్పుడు నన్ను ఎందుకు అంటున్నావు? నువ్వు నీ కంట్లో ఉన్నటువంటి దూరం తీసుకున్నప్పుడు నా కంట్లో నలిసింది. లేఖనం ఎత్తిండా? కరెక్టేనా? తర్వాత కార్నల్ మైండ్ గురించి లేఖనాలు ఎట్లా వాడతారో చూపిస్తా. ఎవరు వస్తున్నాక తొట్టిల్తారు బ్రదర్. ఏంది? ఎవరు వస్తున్నాక తొట్టిల్తారు. అరే నువ్వేంది ఎవరు వస్తున్నారు? పెద్దోడు ఎవరు అన్నాడు అనుకో, అయ్యా అందరూ పనికి మళ్ళీ గొర్రెలే, తప్పు చేయని వాడు ఎవడు? యేసుప్రభు ఒక్కడే మంచోడు.
కార్నల్ మైండ్ గుండానే లేఖనాలు వాడే సత్యాన్ని ఎదిరించి దేవుడి యొక్క క్రియల్ని గుర్తించలేనటువంటి ఒక క్రియ ఉన్నది. ఇది దేవుడికి విరోధమైనది, దేవుళ్లకు విరోధమైనది, దేవుడికే మనుషులకు అతిపెద్ద శత్రువు అని రాశాడు ఆయన. శాస్త్ర పరిశీలన అదే చేశారు. వాళ్ళు లేఖనం లేకుండా ఏదైనా ఎత్తితే ప్రజలు చంపేస్తారుగా, ప్రజలకు దొరికిపోతాంగా. లేఖనాలే ఎత్తుతారు కానీ దేవుడి యొక్క సర్వసత్యాన్ని గ్రహించలేకుండా పాడైపోయారు శాస్త్రుల పరిచయాలు. లేఖనమే ఎత్తేది. లేఖనం లేకుండా వచ్చారంటే మన ప్రతి సంఘశాఖ క్రైస్తవుడికి కూడా తెలుసు ఏమని, లేఖనం లేకుండా మాట్లాడి దయ్యమని. కరెక్టేనా? లేఖనం లేకుండా వస్తే దయ్యమని తెలుసు, కానీ లేఖనముల గుండానే వచ్చి వాడు దేవుడి సర్వసత్యాన్ని మరుగుపరుస్తాడు. అక్కడ వాడి కళ్ళ గుడ్డితనం కలగజేయబడుతుంది. వాడు అంటాడు, యేసుప్రభు బాప్తిజం పొందేటువంటి సమయం చూసావా? పైన తండ్రి, మధ్యలో పౌరము, కింద కుమారుడు, ముగ్గురు రాత్రిత్వం ఉంది చూసుకో అంటున్నాడు. లేఖనాన్ని ఎత్తాడా లేదా? లేఖనాన్ని ఎత్తుతాడు. కానీ లేఖనాన్ని ఎత్తే కార్నల్ మైండ్ చేత సత్యం నుంచి దూరం జరిగిపోతాడు. ఇప్పుడు మన పోలికన నరులను చేద్దాము అన్నాడు దేవుడు. నరులు అంటే స్త్రీ పురుషులు, స్త్రీ పురుషులు చేద్దాం అన్నంటే దాని అర్థమైంది, స్త్రీ లాంటి ఒకరు ఉండాలి పరలోకంలో, పురుషులు అంటే మరొకరు పరలోకంలో ఉండి తీరాలి. అంటే దేవుడికి భార్య ఉందని చెప్పి ఒకడు పరలోకపు తల్లిని ఒక దుర్బోధ సంఘం తయారైంది. వాడు లేఖనాన్ని ఎత్తే మాట్లాడాడు, వేరేదేం మాట్లాడలే. దీన్నే దేవుని ప్రవక్త అంటారు, లేఖనాలే ఎత్తి మాట్లాడతారయ్యా, లేఖనాల గుండానే మాట్లాడతారు వీళ్ళు. యెహోవా సాక్షులు కానీ, పరలోకపు తల్లి కానీ, మార్మనిజం కానీ, లేకపోతే ఎత్తబాటు అయిపోయిందని ఈ వర్తమానంలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ మాట్లాడేది ఆధారం చేసుకునే లేఖనాలే. కానీ ఆ లేఖనాలను కార్నల్ మైండ్గా వెలుచూపుతో ప్రత్యక్షత లేకుండా చూశారు అన్నాడు ఆయన. ఇది దేవుడికి, దేవుడి పిల్లలకు అత్యంత పెద్ద గొప్ప శత్రువులో శత్రువు ఇది. ఇట్స్ ఎన్ ఎనమీ టు ద గాడ్. లేఖనాలే ఎత్తుతారు, కానీ అది సర్వసత్యంలో ఒదిగి కూర్చోబడిందా? ఇది తెలియాలంటే అయ్యా విశ్వాసం మాట్లాడుకుంటే తెలీదు. కాపరి దగ్గరికి రావాలి. అది కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా 100 లేఖనాలు చూపిస్తాడు. అక్కడ సంపూర్ణ చిత్తం బయటపడతా ఉంటుంది. ఈ కార్నల్ మైండ్ అనేది దేవుడికి ఎప్పుడు శత్రువే అంటాడు ఆయన. అందుకే ఏ హ్యూమన్ మైండ్ దట్ ఈస్ కార్నల్ ఈజ్ అన్ ఎనమీ టు గాడ్. మనుషుని యొక్క మనసు లేదా మెదడు వెలుచూపుతో చూసి, లేఖనాలు వెలుచూపుతో చూసేటువంటి ఆ మనసు ఎప్పుడు దేవుడికి విరోధమే. ఆమేన్. వెలుచూపు ఎలా ఉంటుందంటే చెప్తా చూడండి. ఈ పిల్లోడు ఉన్నాడు, నేను తప్పు చేశాడు, తప్పు చేసే బెత్తంతో కొట్టమని బైబిల్ చెప్పిందా? చెప్పింది. కొడితే అమ్మ ఇంత హింసిస్తున్నాడేమో అని ఒక లేఖనం చూపిస్తారు. కొట్టకపోతే అరే బెత్తం వాడట్లేదు మరొక లేఖనం చూపిస్తారు. కరెక్టేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఏది ఒక చోట రాయబడదు. అన్ని కొంత అచ్చట, కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత ఇచ్చట ఉంటుంది. సర్వసత్యం రావాలంటే వాటి అన్నింటినీ ఒక దగ్గర తీసుకురావాలి. అన్నీ ఒక చోటుకి తీసుకొస్తేనే సర్వసత్యం బయటపడుతుంది. కానీ వెలుచూపు ఏం చేస్తుందంటే ఏదో ఒక చోట ఒక ముక్కను పట్టుకొని ఒక సిద్ధాంతం తయారు చేస్తుంది. మీరు విన్నారా? అట్టగే ఇదివరకు కూడా చెప్పాను, లూథర్ గారి సంఘకాలంలో జరిగింది అదే. విశ్వాసం ద్వారా రక్షించబడతారంటే ఆ ఒక్క ముక్కను పట్టుకొని క్రియలు ఏమన్నా కానీ, చుట్టదాగని, మందు దాగని, ఏమన్నా చేయని, విశ్వసిస్తే చాలు ఎత్తబడతామని నమ్మారు. అదే బోధన ముందుకు సాగారు వాళ్ళు. ఈ రోజున ఆ వర్తమానం మనకు వెలిచూపది, కార్నల్ మైండ్ అది. ఈ రోజున మనకు తెలుసు దాని ద్వారా మనం ఎత్తబడలేమని. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు మాట చెప్పానంటే విశ్వాసి విషయంలో చూసుకుంటున్నప్పుడు కూడా ఇది అత్యంత భయంకరంగా పనిచేస్తుంది. కాపరిని కాసేపు పక్కన పెట్టండి. విశ్వాసిని పట్టుకునే విషయంలో కూడా అత్యంత భయంకరంగా జరుగుతుంది. ఎదుటి విశ్వాసి యొక్క భక్తి జీవితాన్ని మనము అంచనా వేసేప్పుడో, సరిచేసేప్పుడో, చూసుకునేప్పుడో, లేదా వాళ్ళకు మద్దతుగా ఉండాలనుకున్నప్పుడు మనం చూసే కోణం వేరు, వాళ్ళకు ఉండే కోణం వేరు. కరెక్టేనా? నేను ఏ పరిస్థితుల్లో ఏ లేఖనాధారంతో నేను ఒక పని చేస్తున్నానో నీకు తెలియదు. అది ఇసర్ను కానీ ఎదుటి చూసేప్పుడు తప్పుగానే కనబడుతుంది. దీన్నే కార్నల్ మైండ్ వెలిచూపు అంటారు. దీన్ని తీసేయాలి. ఇది తీసివేయకపోతే దేవుడికి శత్రువులుగా మార్చబడతారు. ఈ కార్నల్ మైండ్ అనే శత్రువుని అత్యంత బలంగా జయించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకటే, ప్రత్యక్షత. ఈ వర్తమానం గుండా
దేవుడు పెట్టిన క్రమం గుండా, కాపరి గుండా ప్రత్యక్షత పొందుకోవడం తప్ప ఈ కార్నల్ మైండ్ని జయించగలిగే శక్తి ఎవరికి రాదు. వర్తమానం రావాలి, వర్తమానాన్ని వివరించడానికి దేవుడు పెట్టిన క్రమమైన కాపరి గుండా తప్ప అసలు ఏ విధముగానైనా సరే ఈ యొక్క కార్నల్ మైండ్ అనేటువంటి శత్రువులు జయించలేం మనం. ఆమేన్. దీన్ని జయించాలా, అంతేనా కదా? జయించలేదనుకో, ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గర, బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డా, డబ్బులు కావాలయ్యా అని అడుక్కుంటూ వచ్చాడు. పొరా అని గద్దిచ్చా. నీకేమనిపిస్తాను చూస్తే? ఇంత కోపిస్తాను ఒకరికి అనిపిస్తుంది, బీదలకు సహాయం చేయట్లేని ఒకరికి అనిపిస్తుంది. అరే అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు కదా, ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది. నేను చిన్నపిల్లల ముష్టల కింద ప్రోత్సహించేది నేను చేయట్లేదు. కరెక్టేనా? సార్, ఎవరి యొక్క లక్షణాలు, ఎవరి యొక్క ఆధారాలు వారికి ఉంటాయి. కానీ సంపూర్ణ సత్యాన్ని పట్టుకోవడానికి వర్తమానం దగ్గరికి రావాలి, సంపూర్ణ ప్రత్యక్షత గుండా రావాలి తప్ప లేకపోతే దీన్ని పట్టుకోలేము. మీకు ఇద్దరు కూడా రాశాను ఒకసారి, పిల్లలకు ఒకసారి చెప్పాను అనుకుంటా, మీ పిల్లలకు చూపించా. 9 అనే అంకెని చూస్తే ఇక్కడ 9 అని రాసే భూమి మీద నీకు 6 లాగా కనబడితే నాకు 9 లాగా కనబడుతుంది. కరెక్టేనా? నువ్వు చూసే కోణం గుండా. మరి అసలు ఇంతకది ఏ నెంబర్ నాన్న అంటే రాసినోడిని అడగాల. రాసినోడు ఏ ఉద్దేశంతో రాసావు నాయన, 9 అని రాసావా 6 అని రాసావా అంటే, నేను 6 అని రాశాను అనుకో 6 అన్నోళ్ళే కరెక్ట్, 9 అని రాశాను అనుకో 9 అన్నవాడే కరెక్ట్. అలాగే ప్రత్యక్షతల విషయంలో కూడా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి గ్రంథం అంతా తీసుకొస్తే తప్ప అది బయటపడదు. ఎస్ ఆర్ నో? ఆమేన్. ఇట్లాగే ఒకసారి సంఘానికి ఒక ఆయన తాగేసి వచ్చారు. నేను బలంగా గద్దిస్తే కొంతమంది సహోదరులకు ఇద్దరు గద్దిస్తున్నాడు, ఎందుకు ప్రేమించాలి కదా అన్నారు. సరే అంత అయిపోయినాక లాస్ట్కు కూర్చోబెట్టి ఇది 6వసారి అయ్యా అని చెప్పా. ఇది 6వసారి జరుగుతుంది, మీకు మొదటిసారి. అంతేకాకుండా ఇక్కడ లేఖనాలలో సంఘం లోపలి వాడు ఒకటి తాగితే దాన్ని సహించకూడదు, సంఘం వెలుపలవాడు తాగితాన్ని ప్రేమించి క్షమించి దగ్గర తీసుకోవాలా, సంఘం లోపలవాడు తాగితే గద్దించాలా, సంఘం వెలుపలవాడు తప్పు చేస్తే క్షమించి ప్రేమించి వాడు దిద్దుబాటు చేయాలా, సంఘం లోపలవాడు తప్పు చేస్తే గద్దించాలా. లేఖనాలు చూపించడానికి ఓహో, ఎందుకంటే మనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత గుండా చూస్తే మనకు అన్ని కరెక్ట్గా కనబడతాయి. కానీ సంపూర్ణ ప్రత్యక్షతలకు వచ్చినప్పుడే దేవుడి కార్యం బయటపడుతుంది. అందుకే నేను చెప్తాను ఏమని, మందిరంలో బలలు ఇసిరేసినటువంటి యేసుప్రభు చూస్తే ప్రేమ స్వరూపం అంటాడు, బలలు ఇసిరేస్తాడా? వెలుసూపుతో ఇట్లుంటుంది ఆలోచన, జాగ్రత్త వినాలా. ప్రేమ స్వరూపం అంటాడు దేవుడు, బలలు ఇసిరేస్తాడా? కాదు. సంపూర్ణ సత్యం కావాలా. దేవుడి యొక్క ప్రవక్త దాన్ని అంటాడు ఏమనంటే, ఏ హ్యూమన్ మైండ్ ఈజ్ ది ఎనమీ టు గాడ్. You have got to get out of your own human mind and be born anew by Holy Spirit. అంటే మనుష్యుని యొక్క ఆలోచనల గుండా వీటిని చూడడం అనే దాన్ని నువ్వు దానిలోంచి బయటకు వచ్చి నూతనంగా జన్మించబడి సంపూర్ణ సత్యం గుండా చూడగలం రావాలన్నాడు ఆయన. ఎవరైనా సరే, ఏ క్రైస్తవుడైనా లేఖనం లేకుండా ఎత్తాడు. ఎందుకు తాగుతున్నావురా నాయన అంటాడు. నాతో ఒక హిందూ సహోదరుడు మాట్లాడాడు ఫోన్లో. ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చూస్తారు, యూట్యూబ్లో కొంతమంది ఆడియోలు పెడతారు, దొంగ పాస్టర్లను పట్టిద్దామని ఉద్దేశించేత ఏదో ఒకటి మాట్లాడేసి దాన్ని ఆ బిట్ని యూట్యూబ్లో పెడతారు. దాని నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశారు నాకు. అప్పుడు చెప్పలేదు, తర్వాత కొద్ది దినాలకు చెప్పాడు అసలు స్టోరీ అంతా. వాళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట, దాంట్లో నా నెంబర్ ఎవరో పెట్టారట. ఆయన వరుసగా రోజు రాత్రిపూట తాగి ఫోన్ చేసాడు, ఎట్లా రెస్పాండ్ అవుతాడా అని. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ దేవుడి కృపను బట్టి మనం దానిలో ఏం పడలే. వాళ్ళే మన యొక్క మాట తీరు అదని చూసి ఓపెన్గా చెప్పేశారు. 4 రోజుల తర్వాత బ్రదర్ ఇట్లా మీ నెంబర్ని ఇట్లా గ్రూప్లో పెట్టారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు మృదుగా మాట్లాడుతున్నారు, అందుకే మీకు విషయం చెప్తాను. బయట గక్కేశారు. తర్వాత గక్కేశారు. మన నోరు మంచిది ఊరు మంచిది అవుతుందిగా. అయితే ఆయన ఇటగే యేసు ప్రభు మరి ద్రాక్ష రసం తాగిన నేను తాగొద్దా? వాక్యం పట్టుకొచ్చినాడు. ఏసారా? మరి ఆలోచన విధానాలు అట్లా ఉంటాయి. వాక్యం లేకుండా ఎవరు రారయ్యా. వాక్యం మాట్లాడే ప్రతి ఒక్కడు సత్యమైతే సాతాను కూడా సత్యమే. ఎందుకంటే యేసు ప్రభుని 3 సార్లు 3 రకాల శోధించాడు కదా. ఆ 3 సార్లు ఏం పట్టుకొని వచ్చాడు? వాక్యమే. వాక్యం పట్టుకొచ్చే ప్రతి ఒక్కడి మాట, ప్రతి ఒక్కడి ఆలోచన కరెక్ట్ అయితే ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు కరెక్టే.
ఎందుకంటే ప్రతి ఒక్కరు పట్టుకొచ్చేది లేఖనాన్ని, సర్వసత్యాన్ని పట్టుకొచ్చేది వర్తమానం మాత్రమే. వర్తమానంలో ఉందా లేదా? ప్రవక్త గారు చెప్పారు లేదా? దట్స్ ఇట్. నాకు నీ యొక్క సొంత ఆలోచనల గుండా ఏ వాక్యం చూపిస్తాడో ఏం పట్టించుకోను, కానీ బ్రహ్మం గారు ఏం చూపించారు నా దేవుడి యొక్క ప్రవక్త, దేవుడి యొక్క శక్తి చేత, అది నాకు కావాలి. అక్కడే సర్వసత్యం దాగుంది. అక్కడ కార్నల్ మైండ్ ఉండదు, వెలిచూపు ఉండదు. ఎసారో సంపూర్ణత్వాన్ని ఇస్తుంది అది. దాన్ని దాటి మనం ముందుకు సాగిపోవాలా. ఆమేన్. మరొక శత్రువుని చూపిస్తా. ఫిఫ్త్ 62-0721. ఇది ఇదివరకు విని ఉండొచ్చు. ఈ యొక్క ఆలోచన కొంచెం ముందుకు సాగిపోదాం. 62-0721. దానిలో 44 పేర. And we turn our heads and walk away. అమ్మా పేర చూసావమ్మా? 44 పేర చదవం. And we turn our heads and walk away. మనము తలడు తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాము. And say, మనం అంటాము, well, guess it. మంచిది, ఊహించండి, Was all right. అది మంచిదేనా? They will rise and condemn us. వాళ్ళు లేచి మనల్ని ఖండిస్తారు. వారు That's right. అది కరెక్టేనా? That's right. అది సరైనదే. You are my people. మీరు నా ప్రజలు. I am Anglo-Saxon. You are my people. మీరు నా ప్రజలు. You are the one that you are like me. You are white man. మీరు నాలాంటి వ్యక్తులే. And I am here to tell you. నేను ఇక్కడ ఉన్నది మీకు ఒక విషయం చెప్పడానికి. But your education is trained you. ఇక్కడ ఏం చెప్తున్నాడు బ్రహ్మం గారు? మీరు నా ప్రజలు, మీరు నా వారు. కానీ నేను చెప్పే విషయము మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే దానికి కారణము ఎడ్యుకేషన్, విద్య. యువర్ ఎడ్యుకేషన్ విల్ గ్రైండ్ యూ. నా మాట జాగ్రత్త వినండి. మీ యొక్క చదువు, విద్య మిమ్మల్ని అక్కడిదక్కడ తొక్కేస్తుంది. తర్వాత చూడమ్మా, అది సరిగ్గా సరి అయినటువంటిదే. అది నిన్ను దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళింది. ఇది ఎల్లవేళ అదే చేస్తుంది విద్య. సువార్తకి ఉన్నటువంటి అతి గొప్ప శత్రువు విద్యే, చదువే. ఎంతగా చదువు 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 అని తీసుకెళ్తారో అంతగా దేవుడికి దూరం 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 అవుతారు. దానియేలు గ్రంథంలో, ప్రసంగి గ్రంథాలు ఏమంటో తెలుసా? పుస్తకాలు అనేక రచించబడతాయి. అవన్నీ ఎక్కడ చదువుతావు నువ్వు? అవన్నీ ఎప్పుడు చదువుతావు నువ్వు? పుస్తకాలు అనేకం రచించబడతాయి, కానీ ఆ చదువు అంతా కూడా మనల్ని స్వార్థను నమ్మకుండా ఉండడానికి దూరం జరిపేవే. ద మోర్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, the more you stay away from, or you astray, అంటే you go away from the gospel of God. ఎంతగా మీరు చదువుతూ ఉంటారో అంతగా దేవుడి యొక్క స్వార్థకు దూరం జరుగుతూ ఉంటారు. ఈ రోజున నేను చెప్పే విషయాలు మీరు గ్రహింపలేకపోవడం గల కారణం తెలుసా? మీ విద్య దానికి అడ్డుగా ఉంది అన్నాడు ఆయన. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఈ కూర్చున్న ఈ తరంతో సమస్య లేదు, కానీ అయ్యా ఇప్పుడు చదువుతున్నారు చూసారా, మరి విద్య చాలామందికి 90% వారు సువార్తను అంగీకరించడానికి ఆ విద్య అడ్డుగా ఉంది. ఏం చేస్తుంది తెలుసా? ఆ విద్య సువార్తను సైంటిఫికల్గా చూడడానికి వారికి ఒక ఆలోచన విధానాన్ని కలగజేస్తుంది. ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, అట్లా పోతాయి అంటారు. మళ్ళీ హాస్పిటల్కి చూపించుకుంటారు వీళ్ళు. వాళ్ళ విద్య అడ్డు వచ్చింది. ఎసారో మీరు విద్య ఈ లోకంలో ఒక మంచి ఉద్దేశంలో, మంచి పొజిషన్లో ఉండాలనేటువంటి ఒక కోరికను ఉత్పత్తి చేస్తుంది. పరలోకం వైపు చూపును కలగజేదు. పరలోకానికి వెళ్ళాలనుకుని ఎవరు కూడా ఈ విద్య పైన ఎక్కువ ఆసక్తి చూపడు. ఈ లోకంలో నేను PhD దాకా చదివా, అది పరలోకంలో సున్నా. ఈ లోకంలో నేను 4 అధ్యాయాలు చదివా, అది పరలోకంలో విలువ కలిగింది. కరెక్టేనా? దేవుని యొక్క ప్రవక్తలు గాస్పెల్కి, సువార్తకి ఉన్న అత్యంత గొప్ప శత్రువు విద్య అయ్యా, చదువే. ఇది ఎంతగా చదివిస్తూ ఉంటావో, చదువులో ఉండి దేవుడిలో కూడా నిలబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 100లో 2 లేదా 3%.
అంగీకరిస్తున్నారా? చదువుల్లో బాగా ఉన్నతమైన విద్యలోకి వెళ్తూ వెళ్తూ దేవుడికి అత్యంత సమీపంగా మార్చబడే వాళ్ళ సంఖ్య ఉన్నారు, లేరని చెప్పడం లేదు, తక్కువ, వెరీ వెరీ రేర్, చాలా తక్కువ. విద్యలో ఎదుగుతున్నా కొలది సువార్తకు దూరం జరుగుతారు, చదువుతున్నా కొలది ఇంకెక్కువ దూరం పోతారు. ఇప్పుడు ఆలోచన చేయండి, బాగా చదివారు, ₹1,00,000 గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మందిరానికి ఎక్కడో దూరంగా పోస్ట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? ఇంత కష్టపడిందే ఉద్యోగం సంపాదించడానికి వచ్చింది అది, కానీ ఎక్కడో మందిరానికి సేవకు లేదు సహవాసానికి దూరంగా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? 99% ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. సువార్తకు అడ్డదే, దేవుడిలో భక్తులు ఎదగడానికి అడ్డదే. దేవుడి ప్రవక్త ఊరికి చెప్పడం మాటని అని అంటాడు. ఈ రోజున గాస్పెల్కి, సువార్తకి అత్యంత భీకరంగా అడ్డుగా నిలబడుతుంది మనుషుల యొక్క విద్యాలే, ఆ చదువులే వరకు అడ్డుగా నిలబడ్డాయి. ఈ రోజున తీసుకెళ్ళు నీ పిల్లోని ఒక స్కూల్ అయ్యి, వాడక్కడ బొట్టు పెట్టుకుంటాడు, రాఖీ కట్టించుకుంటాడు, అన్నీ చేస్తాడు, ఇంటికి వచ్చాక అన్ని తీసేసి ఏం చేయలేదు అంటాడు. కరెక్టేనా? వాడు అక్కడికి వెళ్ళి అన్ని కరిక్యులర్ యాక్టివిటీ, అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్, ఎక్స్ట్రాలే, అన్ని ఎక్స్ట్రాలో పాలు పంపులు పొందుకుంటాడు. వచ్చి అంటాడు, ఏం చేయలేదు డాడీ, ఏం చేయలేదు మమ్మీ అంటాడు. నువ్వు కనిపెట్టలేవుగా. ఎందుకన్నా ఆయన అంటే అక్కడ విద్యలో వారు ఈ లోక విద్యను మాత్రం నేర్పించరు, అన్య మతాలను కూడా నేర్పిస్తారు. కొన్ని స్కూల్సే ఉంటాయ్యా, రిలీజియస్ యాక్టివిటీస్ లేకుండా కొన్ని స్కూల్లే ఉంటాయి. కరెక్టేనా? ఒక హిందువులు నడిపించే ఒక స్కూల్కి పంపించండి, అన్ని పండుగలు జరుగుతాయి అక్కడ. కరెక్టేనా? సంక్రాంతి, బతుకమ్మ, ప్రతి పండుగ జరుగుతుంది. ప్రతి దాంట్లో లచ్చ గుమ్మడి అని చెప్పి మీ పిల్లలతో ఆట ఆడిస్తారు. కరెక్టేనా? మళ్ళీ గ్రీన్ డ్రెస్ వేసుకొని రా లచ్చ గుమ్మడి ఆడడానికి. ఎస్ సార్ నో? ఎందుకంటే వాళ్ళు చదువు మాత్రం, చదువే దేవుని నుంచి దూరం చేసేదరా నాన్న అంటే, వాడు అక్కడికి వెళ్ళాక అన్య మతాలు నేర్పిస్తున్నాడు ఇంకా దూరం చేయడానికి. పోనీ క్రిస్టియన్ స్కూల్ ఏమైనా బాగున్నాయంటే ఎక్కడికైనా వెళ్ళు, ఏ క్రిస్టియన్ స్కూల్కైనా వెళ్ళు, త్రిత్వాన్ని నేర్పిస్తారు. ఆ ప్రార్థనలో త్రిత్వాలే ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళి అక్కడ విగ్రహాలు ఉంటాయి. మరియమ్మ గారి విగ్రహము, సెయింట్ థామస్ గారి విగ్రహము, పాల్ గారి విగ్రహము, విగ్రహారాధనే కనబడుతుంది అక్కడ. విద్యా సంస్థల్లో విద్యలు నేర్పడరా అంటే మతాలు నేర్పుతున్నారు, భక్తి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దేవుడి ప్రవక్త అంటాడు, నిజంగానే సువార్తకు అతిపెద్ద భయంకరమైన శత్రువు విద్య అయ్యా. మరి ఏం చేయాలి విద్యని? ఈ శత్రువు ఎట్లా జయించాలి? మనం ప్రతి శత్రువుని జయించాలే ప్రయత్నం చేస్తున్నాంగా. ఇంతకంటే ముందు శత్రువు ఎవరు? కార్నల్ హ్యూమన్ మైండ్ కదా. లేఖనాలను వెలుచూపుతో చూసేటువంటి మైండ్. ఆ శత్రువుని ఎలా జయించాలా? రెండు, ప్రత్యక్షత ద్వారా, వర్తమానము మరియు కాపరి, ఈ రెండింటి గుండానే ఒక విశ్వాసి ఈ కార్నల్ మైండ్ కూడా ఒక లేఖనాన్ని చూసే శత్రువుని జయించగలుగుతాడు. మరి ఇప్పుడు దీన్ని ఎలా జయించాలా? విద్య అనేటువంటి శత్రువుని ఎలా జయించాలా? పిల్లలకు చదువు సంధ్యలు లేకుండా దద్దమ్మలు చేసి ఏలు ముద్రగలం చేస్తామా? అట్లా చేస్తే బైబిల్ కూడా చదవరాదుగా. ఈ శత్రువు ఎట్లా జయించాలా అయ్యా? ఈ శత్రువుని ఎలా జయిస్తారు? మీరందరికీ పిల్లలు ఉన్నారుగా, స్కూల్కి వెళ్తున్నారుగా, ఎట్లా జయించేస్తున్నారు? అయ్యో ఓడిపోయారా, రాజీ పడ్డారా? సర్లే స్కూల్కి వెళ్ళి వాడు ఏదో నేర్చుకుంటారని వదిలేశారా? స్కూల్లో వాళ్ళు చెప్పేదానికంటే ఎక్కువగా ఇంట్లో తల్లి 5వ సువార్త తన కార్యం చేయాలా. 5వ సువార్త తను కూర్చోబెట్టి, నాన్న వాళ్ళు అట్లాగే మాట్లాడతారా, ఆ ఎండక గొడుగు పట్టు, కానీ అసలైనటువంటి గొడుగు ఇదిరా అని చెప్పి సువార్త నేర్పించాలా. దేవుడి యొక్క మార్గాలు తెలియజేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు బోధ చేయకపోతే ఈ సువార్తకు అడ్డుగా నిలబడినటువంటి అత్యంత గొప్ప శత్రువు అనే విద్య ద్వారా నీ పిల్లలను దేవుని నుంచి దూరం జరుపుకుంటావు. ప్రతిరోజు చేయాలా, ఉదయము, తినేటప్పుడు, పడుకునేటప్పుడు. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనం అదే చెప్పింది, నువ్వు కూర్చున్నటయు, బయటకు వెళ్ళుటయు, వెలుపటయు, నిలబడుటయు, పడుకునేప్పుడు అన్ని చోట్ల ఈ యొక్క లేఖనాల్ని కంఠాభూషణంగా ధరించుకున్నట్టు చేయడంలో నువ్వు సిద్ధంగా ఉండాలా. నువ్వు చేయాల్సిన పని అదే. పిల్లలు బయటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారు, అంగడిలో మనం దాన్ని నియంత్రించలేం, కానీ ఇంటికి వచ్చాక వాడిని మళ్ళీ కడగాల వాక్యం చేత. నాన్న ఈ విద్య దేవుని దూరం జరుపుద్ది. ఈ విద్య ప్రకారంగా వాడు రకరకాల ఏలియన్స్ ఉన్నాయంటాడు, మనిషి కోతుల్లోంచి వచ్చాడు అంటాడు, వాడు దేవుడు లేడంటాడు,
వాడు 1000 మాటలు మాట్లాడతారా నాన్న, కానీ ఇదిగో ఇది నిజమైన సత్యం అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథ సత్యాలు నేర్పించాలా. లేదంటే ఈ శత్రువును జయించలేవు. ఈ శత్రువు నీ కంటికి కనబడ్డు, వాడు అంచెలంచెలుగా చాపకంది నీరులా మెల్లగా పెరిగి నీ పిల్లడు ఒకసారి ఎవరు అవగానే నేను రాను మామి చర్చికి అంటున్నాడు. ఒకసారి ఆ దయ్యం అంతదాకా తీసుకెళ్తుంది, ఆ శత్రువు అంతగా మనల్ని ఓడిస్తాడని మనకు కూడా తెలియదు. ఆ రోజున నెమ్మది చాపకంది నీరులాగా పెరుగుతూ ఉంటాడు. వాడు పెరగడానికంటే ముందే మనం వాడిని అనగదొక్కి చంపేసేయాలి. చదువు అనేటువంటి ఎలాంటి శత్రువు తెలుసా? పూర్తిగా తునాతునకలు చేసే శత్రువు కాదు అది. రాజీపడి జాగ్రత్తల్లో ఉండి కొనసాగింపజేసే శత్రువు అది. కరెక్టేనా? తునాతునకలు చేసేమా వాడి కనీసం బస్సులో ముంగటుండే బస్సు ఏ ఊరికి వెళ్తుందో కూడా చదవరాదు వాడికి. అట్లాంటి దద్దమ్మవుతాడు తునాతునకలు చేస్తే. చదువులో తునాతునకలు కాదు కావాల్సింది, వివేచనతో రాజీపడి ఎలా ముందుకు సాగాలో నేర్పించిన శత్రువు అది. కరెక్టేనా? దీనికంటే ముందు ఒక శత్రువు చెప్పారు, ఏదది? వెలుచూపుతో లేఖనాలు చూసే శత్రువు అని. దాన్ని తునతునకలకు నరికేయాల్సింది, దాంతో ఏం అవసరం లేదు మనకి. కానీ చదువుతో పాక్షికంగా కొంత అవసరం ఉంది. వాడు వర్తమానాలు చదవాలా, వర్తమానాలు వినాలా, వర్తమానాలు గ్రహించాలా, బైబిల్ చదవాలా, రేపు పొద్దున దేవుడు ఎన్నికలుంటే వాళ్ళు బోధించాలా. ఇవన్నీ చేయాలంటే చదువు అవసరం. కానీ సువార్తను ప్రభావితం చేసేంతగా, భక్తిని ప్రభావితం చేసేంతగా మాత్రం దాన్ని ఉండనివ్వకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండాలా. వాడు ఏం చదువుతూ వస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, దేవుని చెంత దూరం జరుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే ప్రతిరోజు మొక్కకు నీళ్ళు పోసినట్టుగా మనకి పోస్తూ అని పెంచుతూ ఉండకపోతే ఈ విద్య, ఎడ్యుకేషన్, చదువు అనేటువంటి ఈ దయ్యాన్ని, ఈ శత్రువుని మనం జయించలేం. ఒకరోజున అదే శత్రువుకి మనం దాసోహం అయిపోతాము, మనం దానికి బానిసలమవుతాం. పిల్లలు చదువులు వెంబడి పడిపోయి దేవుని వదిలేసి తిరుగుతారు. అంతవరకు రాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం జాగ్రత్త కట్టాలి వాళ్ళని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక శత్రువుని చూపిస్తాను చూడండి. 56-0128. దానిలో 51వ పేరు. Today, ఈరోజు the people in general act like Cain. ఈ రోజున ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారంట? కయీను వలె ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు ప్రవక్త. They said, వారు అంటారు, Cain no doubt said, if we build a nice altar, ఒకవేళ మనం మంచి బలిపీఠాన్ని కట్టినట్లయితే make it beautiful, దాన్ని అందంగా కట్టాలి. but Jehovah will worship in such a place. ఎందుకంటే దేవుడు అలా అందంగా కట్టబడినటువంటి బలిపీఠాలు ఉన్న చోట ఆయన ఎక్కువగా ఆరాధించబడతాడు అంటారు ప్రజలు. Cut the lines of the field, put them on the altar. He got the fruits of the land. అతడు కయీను ఏం చేశాడు? తనకున్నటువంటి భూమిలో ఉన్నటువంటి పంటలో కొన్ని ఫలాలను తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. He laid them there. అతడు వాటి పైన దాన్ని పెట్టాడు. He made them all nice. వాటన్నిటి చాలా చక్కగా అందంగా చేసి పెట్టాడు. Build him a nice church. అయ్యా మంచిగా వినండి, కయీను చేసినటువంటి ఆ బలిపీఠం మీద పెట్టినటువంటి ఆ బలి ఎంత అందంగా ఉందంటే, సాధారణంగా 5 స్టార్ రెస్టారెంట్లో తినేటప్పుడు ఎట్లుంటుంది ప్లేటు? అయ్యా 5 స్టార్ రెస్టారెంట్లో ప్లేట్లు తింటే ఎట్లా ఉంటాయి? వడ్డించడానికి వచ్చేప్పుడు చూడడానికి అందంగా ఉంటాయి. కరెక్టేనా? కానీ మీ అమ్మ వంటతో పోలిస్తే ఎందుకు పనికిరాదు అది. మళ్ళీ మీ అమ్మ తీసుకొచ్చే వంట చూడు ప్లేట్ ఎట్లుంటుంది? ఏదో అన్నం డిసిరేసినట్టు, ఏదో కూలి డిసిరేసినట్టు ఉంటుంది. కానీ అది ఆరోగ్యాన్ని రుచినిచ్చేది. కానీ 5 స్టార్ రెస్టారెంట్లో ఇచ్చేది ఎలా ఉంటుంది? దాన్ని గార్నిషింగ్ అంటాడు. దాన్ని ఒకటి ఎల్లో కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి రకరకాలు కనబడుతుంది. ఎందుకంటే ఈ మాట బ్రహ్నం గారు కయీను యొక్క బలి అర్పణను, హేబెల్ యొక్క బలి అర్పణను చూపిస్తున్నాడు. కయీను ఎలాంటి వాటిని తీసుకొచ్చాడు? తన దగ్గర ఉన్నటువంటి మంచి ఫలములు తీసుకొచ్చాడు. ఎర్రది, పచ్చది, తెల్లది, రకరకాల అవి చూస్తున్నాడు, కన్నుల విందు కనబడుతుంది. ఇతడు హేబెల్ తెచ్చింది ఎలా ఉంది? రక్తము, అంత జిగట తోలు, ఆ జంతువు యొక్క హెయిర్ ఊడిపోయినటువంటిది అంత కనబడి ఎట్లుంటుంది చూడడానికి? ఈగలు వాలి విచిత్రంగా ఉంటుంది. దాన్ని దేవుని యొక్క ప్రవక్త చర్చిలతో పోలుస్తున్నాడు. చర్చిలు ఎలా ఉంటాయంటే చూడ్డానికి అందంగా పెద్దగా అబ్బబ్బబ్బా రాజభవనాలు ఎక్కువ ఉంటాయి అవి. కానీ దానిలో దేవుడు లేడంటున్నాడు ఆయన.
ఎక్కడైతే ఇది చర్చేనా అంటాడు అక్కడే ఉంటాడు ఆయన. మరణంగా అన్నమాట భలే చెప్తారు ఆయన. వారు ఎంతో చక్కగా వాళ్ళ బలిపీఠాలు కట్టుకున్న రోజు చాలా సంఘాలు అంటాడు ఆయన. తర్వాత ఒక మంచి బలిపీఠము I knelt down and said, Jehovah, this I offer to you. నేను వీటిని నీకు అర్పించుచున్నాను. And God refused it. కానీ దేవుడు వాటిని తృణీకరించాడు, లక్ష్య పెట్టలేదు. And today people are trying to go to the better church where people dress better. ఈ రోజున ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? మంచి మంచి సంఘాలకు వెళ్తున్నారు. ఎక్కడైతే మంచి వస్త్రాలు వేసుకుంటారో, ఎక్కడ మంచి మైక్ సిస్టమ్ ఉంటుందో, ఎక్కడైతే మంచి ప్రొజెక్టర్ ఉంటుందో, ఎక్కడైతే సెంట్రల్ ఏసీ ఉంటుందో అలాంటి సంఘాలు ఎన్నుకుంటున్నారంట ఆయన. తర్వాత Where the pastors a little more formal. అక్కడ పాస్టర్లు కొంచెము చూడడానికి కొంచెం ప్రొఫెషనల్ గా ఎస్ బ్రదర్ అని పిలిచేటువంటి వ్యక్తులు లాంటి ఆ సంఘాలు కోరుకుంటున్నారట. And not so fantically. అంటే భక్తితో ఊగిపోయేటువంటి వ్యక్తితో కాదట వాళ్ళు కోరుకునేది, కొంచెం ఫార్మల్ గా చూడడానికి చక్కగా అలాంటి సంఘాలు కోరుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన. As they call it. Do you know? మీకు తెలుసా? The mind of the world is an enemy to God. ఈ లోకపు యొక్క హృదయము, మనస్సు దేవుడికి అసహ్యము, శత్రువు అని మీకు తెలుసా? ఈ లోక ప్రకారమైన ఆలోచన దేవుడికి అతి గొప్ప శత్రువు అని మీకు తెలుసా అంటున్నాడు ఆయన. అంటే బెటర్ చర్చ్ అని, మంచి చర్చ్ అని, పెద్ద చర్చ్ అని, స్పీకర్లు కలిగిన చర్చ్ అని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు బాగుండే చర్చ్ అని, పాస్టర్ గారు మంచి ఫార్మల్గా రెడీ అయ్యే చర్చ్ అని, ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే మృదువుగా వెన్నగారినట్టు ఉంటుందని చెప్పే చర్చ్ అని. నేను హైదరాబాద్లో చూసి ఒక పాస్టర్ గారు మాట్లాడే విధానం చెప్పాను అనుకుంటే ఇదివరకు కూడా. ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఖండించినట్టే ఉండదు, ఖండించినట్టే ఉంటుంది. అది ఎట్లా మాట్లాడుతుంటే, సోదరా నువ్వు అట్లా చేయకూడదు సోదరా మనం భోజనానికి వెళ్దామా సోదరా. ఇంతే ఆయన మాట, ఆయన ప్రొనౌన్సియేషన్ అంతట్లాగే ఉంటుంది, గద్దింపట్లాగే ఉంటుంది. సంగమా అలా చేయకూడదు సంగమా. ఏది వ్యభిచారం చేస్తాను కూడా అట్లాగే చెప్తాడు ఆయన, చేయొద్దు నాన్న అని. గద్దింపులు అట్లాగే ఉంటాయి. అలాంటి సంఘాలనే కోరుకుంటాడని చెప్తున్నాడు ఆయన. ఏది వేర్ ద పాస్టర్ ఈజ్ మోర్ ఫార్మల్, కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడి చక్కగా ఉండేటట్టుగా. కానీ ఒక నిజమైన దైవ సేవకుడు ఆ ప్రాంతీయ భాష ఎలాగుంటుందో ఆ భాషను అనుగుణంగా బైబిల్ భాషతో పెట్టి వాళ్ళలో మార్పు తీసుకొచ్చేటట్టుగా మాట్లాడతాడు. అతడు తెలంగాణలో ఉండే పాస్టర్ మాట్లాడితే గిట్లెందుకు అనాల్సిందే, అంతేనా? ఏ ప్రాంతంలో ఉండేవారు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు, విశ్వాసులు భక్తిలో మారుతూ ఎదుగుతూ రాజ్యానికి సిద్ధపడినట్లుగా మాట్లాడాలి. కానీ ఫార్మల్గా ఉండే వాళ్ళు మాట్లాడే ఆ విధానాన్ని పట్టుకొని హర్షించడమో అలాంటి సంఘాలు కావాలని కోరుకోవడాన్ని దేవుడి ప్రవక్త అంటాడు. హ్యూమన్ మైండ్, వరల్డ్లీ మైండ్ కదా. మళ్ళీ చదవమ్మా, ఏమన్నాడు? ద మైండ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం కోరుకునేటువంటి హృదయం, మనస్సు దేవుడికి అతి గొప్ప శత్రువు అంటున్నాడు ఆయన. దేవుడికి ఏదైతే శత్రువో మనకు శత్రువే. ఎస్ ఆర్ నో అని అంటాడు. అలాంటివి కాదు మనం కోరుకోవాల్సింది, అత్యంత భయంకరమైన శత్రువు అది. ఎందుకంటే ఈ లోకం యొక్క మనస్సు దేని కోరుకుంటుందయ్యా? యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎందుకంటే ఈ లోక ప్రకారమైన మనస్సు దేవుడికి ఎలా వెళ్ళే శత్రువే. అంటే లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించే ఏ మనస్సు అయినా సరే అది దేవుడికి ఎలా వెళ్ళడం గొప్ప శత్రువే. మనకు శత్రువే, దేవుడి పిల్లలకు శత్రువే. ఈ లోకంలో కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించడం అంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్, లోకమును కానీ లోకంలో ఉన్న వాటి కానీ డబ్బు, వస్తువులు, వస్త్రాలు, బంధాలు, పదార్థాలు, బిల్డింగ్లు, స్థలాలు, పొలాలు, వాహనాలు, ఆభరణాలు, స్నేహాలు, బంధాలు, అది కూడా వచ్చేసింది. ఉద్యోగాలు, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఈ లోకంలో ఉన్నది ఎంత ఏంటిది వచ్చేసింది, పొలాలు, స్థలాలు, అది కూడా వచ్చేసింది. జంతువులు తెలుసా, ఈ మధ్యకాలంలో మొన్న రీసెంట్గా చూసా, కుక్కను బాగా ప్రేమించి భర్తకు విడాకులు ఇచ్చింది ఒక ఆమె. ఇద్దరు పడుకుంటే అంటే మధ్యలో కుక్కను పడుకోబెడుతుందంట ఆమె. భర్త ఒకటి 2 నెలలు ఓర్చుకొని లాస్ట్కి
నిజమే చెప్తున్నా, న్యూస్లోనే ఉంది అది. ఈ కుక్కర్ అయినా సరే నన్ను వదిలేయమంటే వాడిని వదిలేసింది పాపం. ఆ కుక్కర్ ఉంచుకుని తీసుకుంది. ఇక కుక్కర్ మాత్రం పెంచుకుంటుంది. భర్త కుక్క కంటే ఈయన అయిపోయాడు. కుక్క నిజమయ్యా, లింక్ పంపించమంటారా? కుక్కను ప్రేమించిన వ్యక్తులు ఉన్నారు. అంటే లోకంలో దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదో తెలియడంలా. మనుషుల కంటే జంతువులు ఎక్కువైపోయాయి ఈ రోజున. లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించి ఏ ఒక్కరైనా సరే దేవుడికి శత్రువే. ఈ లోకంలో మనకి ఏది ఇష్టం ఉండకూడదయా. మనకు అవసరతలు కొంత మట్టుకు ఉపయోగపడమే తప్ప ఏం జరిగిందిరా? నేను పడతలేదా? నన్ను చూడు మరి, డైరెక్ట్ కనబడుతున్నా దానిలోకి చూడాలా? లోకంలో కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమిస్తే దేవుడికి శత్రువులు అంటున్నారు ప్రవక్త గారు. అని అంటాడు తెలుసా, ద మైండ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అన్ గ్రేటెస్ట్ ఎనిమీ కదా, ఏ గ్రేటెస్ట్ ఎనిమీ టు ద గాడ్. దేవుడికి ఎలా వెళ్ళిన శత్రువే. లోకంలో అంతా ఏముంటుంది, తర్వాత ఇంకొంచెం ముందు చదువుతలే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. చదువు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా. అయ్యా ఇక్కడ చెప్తున్న ఈ మాటలు మళ్ళీ జాగ్రత్తగా అరే నువ్వు నవ్వుతున్నావు, లేచి నిలబడు లే. దేవుడు ఇక్కడ లోకమును ప్రేమించడం అన్న మాటను 2 రకాలుగా వాడుతున్నాడు బైబిల్లో, జాగ్రత్తగా వినాలా. దేవుడు లోకమును ప్రేమించింది వేరు, మనం లోకాన్ని ప్రేమించేది వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని మన కోసం పంపాను. ఆయన లోకాన్ని ప్రేమించే తప్పులేదు, నేను ప్రేమించి తప్పు వచ్చిందా అనుకునేవు. ఆయన ప్రేమించింది వేరు, నువ్వు ప్రేమించేది వేరు. అంటే దుష్టుడు కారణాల మైండ్, లేఖనాన్ని బట్టే మళ్ళీ వస్తున్నాడు. కరెక్టేనా? లేఖనాన్ని ఎత్తుతాడు మళ్ళాడు. అది మనకు శత్రువు, దేవుడికి శత్రువు మనకు శత్రువే. దాన్ని తునతునగా నరికేయాల. దేవుడు లోకమును ప్రేమించడం అంటే లోకంలో ఉండి తన గొర్రెలుగా ఉండి తప్పిపోయిన వాటిని ప్రేమించడం అర్థం. మనం లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉండే పదార్థాలు, కోరికలు, ఆశలు, భోగక్షేమలు, భోగములు, మనకు యోగాన్ని ఇచ్చేవి, అలాంటి వాటిని ప్రేమించే గురించి ఖండిస్తున్నమాట. అంటాడు ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. దేన్ని ప్రేమిస్తున్నాము? ఈ రోజున సంఘానికి తీసుకెళ్ళకపోతే ఏడవట్లేదు కానీ పుట్టింటికి తీసుకెళ్ళకపోతే ఏడుస్తున్నారు. చూసిరా? కరెక్టే చెప్పిన, వస్తున్నా కదా. సంఘానికి తీసుకెళ్ళకపోతే ఏమనట్లేదు కానీ పుట్టింటికి తీసుకెళ్ళకపోతే మాత్రం గొయ్యో అని ఏడుస్తున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారు కూడా తెలియడం లేదు వాళ్ళకి. సార్ ఈ రోజున వాక్యం వినకుండా మందిరానికి రాకపోతే ఏడ్చే వాళ్ళ సంఖ్య లేదు కానీ సినిమాలకు తీసుకెళ్ళకపోతే మాత్రం ఏడ్చే వాళ్ళ క్రైస్తవులు లేకపోలే. సంఘ శాఖల్లో కూడా విపరీతంగా ఏడ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నా. కాదయ్యా, లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ దేన్ని ప్రేమించినా దేవుడికి మన శత్రువులమే. ఆమేన్. తర్వాత అంటాడు చూడమ్మా ఆ వాక్యంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాన్ని సుఖపరుచుకునేదే ఉంది లోకంలో. సరిగ్గా నిల్చోరా, కాలేంద్ర వంకటింకర పెట్టావు, భరతనాట్యం చేస్తా ఉన్నాడు వీడు. ఇగో చూడండి, జాగ్రత్తగా గమనించండి. అని అంటాడు ఈ లోకంలో శరీరాన్ని సంతోషింపజేసేదే ఉన్నది ఇక్కడ. కరెక్టేనా? తర్వాత నేత్రాశయు. ఇప్పుడు శరీరాన్ని సంతోషపెట్టేది మందు, విందు, పొందు, ఇవే శరీరాన్ని ఎక్కువగా సంతోషపెట్టేవి. దీంట్లోనే బిజీ అయిపోయాడు మనిషి. తర్వాత నేత్రాశ, కంటి చూపుతోనే. ఇప్పుడు చూసే ఫోన్లో అంతా అంతే. ఎస్ఆర్నో? ఫోన్ ఎందుకు చూస్తున్నావా అంటే నేత్రాశ. ఫోన్లో ఈ మధ్యలో చూడెప్పుడన్నా, ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. ఏందది? ఫోన్లో ఈ వంట కుకింగ్ ఛానల్స్ బాగా ఫేమస్ అయినాయి. తినేలే చేసేది లేదు కానీ చూసి నోరు అనుకోవడమే, చూస్తేనే తినంత భావన, నేత్రాశ. కరెక్టేనా? ఈ మధ్యలో చూడడం ఎక్కువైపోయిందా లేదా? ముఖ్యంగా ఏమి చూస్తారు తెలుసా? ముఖ్యంగా తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో దేన్ని చూస్తారు తెలుసా? ఆ కొరియన్ ఫుడ్ ఎక్కువ చూస్తారు. కరెక్టేనా? మీకు స్టాటిస్టిక్స్ తెలీదు. ఆ చైనా వాడు, ఆ కొరియన్ వాడు ఆడు వండుకొని తిని అవే చూస్తారు ఎక్కువగా. స్టాటిస్టిక్స్ అవే ఎక్కువ చెప్తూ ఉంటాయి. అది వండేది లేదు, అది మనకు రాదు, మనకు అరగదు. ఆడి తినేది తింటే మనకు తెల్లారే మనము బాత్రూమ్కి వెళ్తాం. ఇక అలాంటివి చూస్తూ కూర్చుంటారు. నేత్రాశ, ఫోను నేత్రాశే నిండిపోయింది. తర్వాత జీవపు డంబము, నేను, నన్ను,
నాది, నన్ను, ఇవే మనల్ని గురించి కీర్తి సంబంధమైన విషయాలతో నిండిపోయింది. ఇగో ఈ 3 కేటగిరీలో ఏదున్నా సరే దేవుడికి శత్రువే. అయ్యా ఈ మూడింటిని జయించలేదనుకో, ఇంతకీ ఈ లోకపరమైనటువంటి మనస్సు దేవుడికి శత్రువు కదా, ఇది లేకుండా ఉండాలి, దీన్ని జయించాలంటే ఏం కావాలి? దేనితో దీన్ని జయించగలుగుతాం? కూర్చో. దేనితో దీన్ని జయించగలుగుతాం? దీనికంటే ముందున్న దాన్ని ప్రత్యక్షతతో జయించవచ్చు, వర్తమానము కాపరికుండా విచారణ చేస్తే జయించవచ్చు అని చెప్పాను. దీన్ని కూడా జయించేదో తెలుసుకోవాలిగా. ఎట్లా జయించగలుగుతాం ఈ శత్రువుని? ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే మళ్ళీ పోరాడి ఓడిపోతామయ్యో. ప్రణాళిక వేర్ ఇస్ యువర్ ప్లాన్? ఈ లోక ప్రకారమైన మనసును జయించాలంటే ఏం చేయాలా? ఈ లోకంలో నాకు శరీరాశ వద్దు, నేత్రాశ వద్దు, జీవబ్రహ్మం వద్దు. ఈ లోకంలో కానీ లోకంలో ఉన్న వాటి దేన్ని ప్రేమించకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేనివల్ల జయిస్తావు? నాకేం వినిపించట్లేదు. వాక్యాన్ని బట్టే. ఎలా? ఎక్కడున్నావా అంటే భూమి మీద అన్నాడంట. వాక్యాన్ని బట్టి అబ్సల్యూట్లీ ఎలా హౌ తెలియాలా? మనకు తెలియకపోతే జయించలేం కదా. లోకంలో కానీ లోకంలో వాడు ప్రేమించడం అంటే ఏంటి? పదార్థాలు, వస్తువులు, ఇవే కదా. ఇస్తారునో వీటి నుంచి మనం ఆశయు వ్యామోహాన్ని ఎలా జయించగలుగుతాము? మీరు చెప్పింది కరెక్టే, కానీ కష్టతరమైంది అది. బ్రదర్ చెప్పింది వాస్తవమే, కానీ కష్టతరమైంది. అందరితో కాదు. ఇప్పుడు ఆ స్థాయి రాలే. ఇంకా రావాలని ఆశపడతా ఉన్నాను, కానీ ఖచ్చితంగా వస్తుంది ఒకరోజు. ఎత్తబాటు లోపల రావాల్సిందే. ఎత్తబాటు లోపల మనలో ఆ స్థాయి రావాలా. దేన్నైనా సరే దేవుడి నామంలో తెంచుకోగలిగేది రావాలా. దేన్నైనా సరే. అమ్మో, దేవుడి నామంలో ఫోన్ని పక్కన పెట్టలేకపోతున్నాం, పొలాన్ని పక్కన పెడతాం. కరెక్టేనా? అయ్యా బ్రతికినను మరణించినను ఏదైనా సరే క్రీస్తు కోసమే అని ఏది లేకుండా పౌలు గారు ఒక మాట అద్భుతంగా మాట్లాడతాడు. ఇదివరకు నాకు ఏదైతే లాభదాయకంగా ఎంచుకుంటున్నో ఇప్పుడు నేను దాన్ని పెంటగా ఎంచుతున్నాను అన్నాడు. అదిగో ఆ మనస్సు ఉంటే తప్ప లోకంలో ఉన్న వాటిని జయించలేదు. వాస్తవమేనా? అన్నిటినీ పెంటగా ఎంచే వయసు, ఆ యొక్క ప్రత్యక్షత, పరిపక్వత రావాలా. ప్రతిదీ పెంటగా ఎంచగలగాల. స్థలాన్నైనా, పొలాన్నైనా, బంధాన్నైనా, బాధ్యతలైనా. ఏదైనా కొంతకాలం ఉండి వెళ్ళిపోయే నీటి బుడగలే. ఇదంతా కూడా పెంటే తప్ప ఇంకేమీ లేదు, నాకు దీనివల్ల లాభం ఏమీ లేదని ఆలోచనాత్మకమైన విషయం. రెండోది, ఎత్తబాటు మీద కోరిక బలమవుతున్న కొలది ఈ భూలోకంలో ఉన్న బంధాల పైన ఆశ వెళ్ళిపోతుంది. కరెక్టేనా? ఎలాగైనా సరే ఎత్తబాడాలన్న కోరిక బలమవుతున్న కొలది ఈ భూలోకంలో ఆశ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని అలాగే జయించగలుగుతాం, మరో రకంగా దాన్ని జయించలేమయ్యో. మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త గమనించండి. మరొక శత్రువును చూపించేద్దాం, ఎందుకంటే సమయం కూడా దాటిపోవస్తూ ఉంది. మత్తయి సువార్త 10:34 ఇప్పుడు నేను ఇది శత్రువు అని చెప్పగానే సగం మంది ఎస్ అంటారు, సగం మంది కాదంటారు. కాంట్రవర్షియల్ శత్రువు ఇది, వివాదాస్పదమైన శత్రువు. మత్తయి సువార్త 10:34. నేను యేసు ప్రభువు వారు అంటున్నారు, ఈ భూమి మీదకి నేను సమాధానం తీసుకొని రావడానికి వచ్చాను అనుకుంటున్నారా? ఖడ్గము సమాధానం తీసుకురావడానికి, ఈ భూమి మీదకి సమాధానం తేవడానికి నేను రాలే. నేను ఎవరికి సమాధానం అంటే నన్ను నమ్మి నాలో ఉన్న ప్రజలకే సమాధానం, కానీ భూమి మీద సమాధానం లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక చోట దేవుడు అంటాడు, నేను సమాధానమునే కోరుచున్నాను కానీ వచ్చితిని కానీ శిక్షను కోరట్లేదు అంటాడు. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభువుని కొంతమంది అంగీకరించలే. ఒక సువార్త చేస్తున్న ఒక ప్రాంతాలు అంగీకరించకపోతే పేతురు గారు అంటారు, పైనుంచి అగ్ని కురిసి వీళ్ళందరినీ చంపడానికి నేను ఆజ్ఞాపించాలా అని అన్నప్పుడు, లేదు సమాధానం ఇవ్వడానికి వచ్చానయ్యా అంటాడు. ఇక్కడనేమో ఆయన అంటాడు, భూమి మీద సమాధానం ఇవ్వడానికి రాలే. భూమి మీద సమాధానం దొరకదు, భూమి మీద సమాధానం లేదు. సమాధానం ఉందల్లా కేవలం ఈ గడియ వర్తమాన ప్రజల మధ్యలోనే సమాధానం. నువ్వు భూమి మీద సమాధానం తీసుకొస్తాను, నేను మొత్తం రాజకీయ పార్టీలు ఏకం చేస్తాను, నేను ఎంఆర్పిఎస్ పట్టుకొస్తాను, నీ తొక్క పిఎస్ పట్టుకొస్తాను, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, భూమి మీద సమాధానం రాదు.
సమాధానం వచ్చేది కేవలం క్రీస్తు వల్ల మాత్రమే. అది కూడా ఈ గడియ వర్తమానం వల్ల మాత్రమే. తర్వాత చదవమ్మా. ఒక మనుష్యునికి వాని అయ్యా, ఈ మాటకి మీరందరూ రెడీగా ఉన్నారా? ఇక్కడున్న శత్రువు ఎవరో కాదు, మీ కుటుంబీకులే. ఇక్కడ ఉన్న శత్రువులు ఎవరో కాదు, మీ కుటుంబీకులే. సరిగ్గా చూడు అని అంటాడు. ఒక మనుష్యునికి వాని తండ్రికి మధ్యలో యుద్ధం, ఖడ్గం. తర్వాత కుమార్తెకును, ఇక్కడ తల్లికి బిడ్డకి. ఇది బాగా ఫేమస్, ఇది బాగా ఫేమస్. ఇది కోడలికి అత్తకి ఫేమస్ యుద్ధం. ఇది ఫేమస్ శత్రువు. ఇది ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో ఫేమస్ ఇది కదా. కోడలికి అత్తకు దేవుడు వచ్చిందే విరోధం పెట్టాలనే. దేవుడే విరోధం పెట్టాలని వస్తే నువ్వు కాదని కూర్చుంటావేమి? వైరం అవుతుంది. ఎందుకంటే దేవుడు వచ్చిందే వాళ్ళ మధ్యలో విరోధం పెట్టడానికి. విశ్వాసికి పొత్తు లేదు, విత్తనానికి పొట్టుకి సంబంధం లేదు. ఎప్పటికైనా సరే బలమైన గాలి రాక మానదు, పొట్టు ఎగిరిపోక మానదు. ఇట్టాగ ఒక ఆయన మంచి ముక్కు పెట్టుకున్నాడు, మంచి ముక్కు కూడా పెట్టుకున్నాడు. అచ్చు అందుమేడు ఊడదా? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎప్పుడైనా ఊడిపోతుంది. అది గట్టి గాలి కొడితే ఎగిరిపోయే పొట్టు ఎప్పుడైనా ఎగిరిపోతుంది. దేవుడు వైరం పెట్టాలనుకున్నప్పుడు తల్లికి బిడ్డకైనా సరే, కొడుకుకి తండ్రికైనా సరే, అత్తకి కోడలికైనా సరే, వాక్య విషయంలో యుద్ధాలు రాక మానవు, రావాలనే దేవుడు వచ్చింది. అత్తేమో వాక్య విరుద్ధంగా నడుద్దామంటది, కోడలేమో వాక్యం కావాలంటది. యుద్ధమే జరుగుతుందా? జరగకపోతే ఎక్కడో నీలో తప్పు ఉన్నట్టు. ఎందుకంటే దేవుడు వచ్చితే వీళ్ళ మధ్యలో వైరం పెడతానని. ఇక్కడ ఆ వైరం పెట్టించినప్పుడు మన శత్రువులు వాళ్ళే. ఈ శత్రువుని ప్రేమించాలా, కానీ ఈ శత్రువుల చేత ప్రభావితం చెందకూడదు. వీళ్ళు ప్రేమింపదగిన శత్రువులు. ఒకవేళ వాళ్ళు మన భక్తిని గనక ప్రభావితం చేస్తే దూరంగా ఉంచాల్సిన శత్రువులు వీళ్ళే. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఇదే సమస్య. దేవుడు ఖచ్చితంగా అనేకుల కుటుంబీకుల్లో ఇది జరిగి తీరుతుంది. అప్పటిదాకా అన్యోన్యమైన కుటుంబము, ఉమ్మడి కుటుంబం అంటారు. దేవుడి వాక్యం రాగానే ముక్కలు చెక్కలైంది. అది చాలామంది మాటలను విన్నా నేను. దేవుని నమ్ముకున్నాకే మేము ఒంటరిలమయ్యామని. కరెక్టేనా? కానీ యాక్చువల్ దేవుడి యొక్క అసలు ప్రణాళిక కూడా అదే. ఆయన ముందు నుంచి ఆలోచించింది అది. డైరెక్ట్ చెప్తే నువ్వు ముందు భయపడతావని చెప్పి అంచెలంచెలుగా తీసుకొచ్చాడు. నేను సేవలోకి వస్తే నాతో మాట్లాడని చెప్పి మా ఇంటి వాళ్ళు గొడవ వెళ్ళే. ఆ టైంలో శత్రువులుగా నిలబడిన వాళ్ళు అంతే. శత్రువులుగానే ఉంటారు వాళ్ళు. రే నువ్వు కనుక దేవుళ్ళకి వెళ్ళావా, నువ్వు కనుక పని చేసావని చంపేస్తాం అంటారు. ముఖ్యంగా ఇవి ఎక్కడ కనబడతాయి తెలుసా? బంధువుల దగ్గర, చావుల దగ్గర బాగా కనబడతాయి. పెళ్ళిళ్ళ దగ్గర, చావుల దగ్గర ఇవి ఎక్కువ శత్రువులతో బాగా బయటపడతాయి. మిగతా సమయాలు పట్టించుకోరు. పెళ్ళిళ్ళ దగ్గర కొంత పర్వాలేదు, చావుల దగ్గర ఇక శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. వాస్తవమేనా? ఈ శత్రువు ఎట్లా జయిస్తావు? ప్రణాళిక ఉందా? ఈ శత్రువును జయించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి అందమైన ప్రణాళిక సంఘమే. నాకు నా బంధువులు లేకపోవచ్చు, మీరున్నారు. నాతో పాటు సమాజం లేకపోవచ్చు, మీరున్నారు. నాకు కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు నమ్మి నాకు జనులు దూరంగా ఉండొచ్చు, కానీ మీరున్నారు. ఇక్కడ ఇలాంటి శత్రువును జయించడానికి దేవుడు మీరు వేరవ్వండి, రక్షణ పొందండి, మీరే బతకండి అంటాడు ఆయన. ఆ శత్రువుని జయించడానికి మన దగ్గర ఉన్న ఏకైక గొప్ప ఆయుధము సహవాసమే. సహవాసంలో లేమనుకోండి మనం జయించలేము ఈ శత్రువుని. అంగీకరిస్తున్నారా? ఈరోజు ఎంతమంది శత్రువులను చూసాము? ఒకటి, మొట్టమొదటి శత్రువు ఎవరు? దేహములో అనారోగ్యం అనే శత్రువు కదా. టాపెస్ట్ శత్రువుడు గుండె సమస్యలోడు. తర్వాత ఆత్మలో ఎవరు శత్రువు? నేనే అనే శత్రువు. ప్రాణంలో నిరీక్షణ, అవిశ్వాసం అనే శత్రువులు. తర్వాత వెలుచూపుకుండా లేఖనాలు చూసేటువంటి మనస్సు అనే శత్రువు. తర్వాత చదువు అనే శత్రువు. లోకం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మనసు అనే శత్రువు. తర్వాత
కుటుంబం అనే శత్రువు. అయ్యా, ఈ శత్రువులు మీలో ఎవరైనా ఉంటే గుర్తుపట్టండి. ఆ శత్రువును జయించడానికి కావాల్సిన ప్రణాళిక వేయండి. అప్పుడే జయించి విజయశీలుడు అవుతారు. ఇంకా చాలామంది శత్రువులు ఉన్నారు. మన శత్రువుల లిస్టు చాలా పెద్దది. దేవుడు అనుగ్రహిస్తే ముందుకు సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టీఫెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరుగులాగున ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు రాజా, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ నామానికి ప్రభువా మహిమ కలుగును గాక. మీ నామానికి ప్రభువా ఘనత కలుగును గాక. ఆమేన్. అయ్యా, మేము అయోగ్యులము నాయన, దేనికి సరిపడిన వారం నాయన. అయ్యా, ఇగో నీ ప్రేమ చేత అయ్యా, ఇగో మేము ఏదైతే ప్రభువా కలిగి ఉన్నామో, మేము ఏదైతే ప్రభా జయించవలసి ఉన్నదో ప్రభా, ఇగో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ఇగో మీకు కృతజ్ఞత వందనాలు నాయన. అయ్యా, ఇగో ప్రభా నాయనకి స్తోత్రాలు ప్రభా. వీటన్నిటినీ ప్రభా ఇగో మేము ప్రభా శత్రువు నాయన అయ్యా, ఇగో ప్రభా మేము ఎదుర్కొన్న వారమే అయ్యా. ఇగో ఒకరి పట్ల ఒకరము నాయన, ఒక కోణం గుండా ప్రభా ఇగో వెళ్ళిన వారమే నాయన. ఇదిగో వాక్యం పట్ల ఒక సహోదరుడి పట్ల ప్రభా ఒక గుండం ప్రభా ఒక ద్వారమే నాయన, ఇగో వాక్యాన్ని చూపించుకుంటూ వెళ్ళిన వారమే నాయన. అయ్యా, ఇగో కుటుంబం పట్ల ప్రభా ఇగో శత్రువులను చదువుతున్న ఇక పిల్లల యుద్ధ ప్రభా శత్రువులను ప్రభా అయ్యా ప్రభా మీరు ఎంతగానో ప్రభా మాట్లాడిన విధానం బట్టి ఇగో మీకు వందనాలు అయ్యా. ఇగో ప్రభా ఇగో మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మేము తెలియక ప్రభా చేసిన ఈ పొరపాట్లను ఇక ముందు ప్రభా జయించవలసిన ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. ఇగో ప్రభా మీరు తెలిపిన విధానం బట్టి ఇగో మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇగో మీరు మాకు సహాయము దయచేయండి. ఇగో మీ ఆత్మను మాకు అనుగ్రహించము. ఇగో మీ శక్తిని మాకు కలగజేయము ప్రభా. వీటి గుండా ప్రభా ఇగో మేము ప్రభా జయించుచు అయ్యా జయించే జీవితం మాకు కలగజేయమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. అయ్యా, ఇగో వాక్యము గుండానే ప్రభా ఇగో వాక్యం ప్రభా మేము ఆమె అంటా ఉన్నాం నాయన. అలాగూ జీవించుటకును ప్రభా, ఆ శత్రువులను ప్రభా మేము గుర్తెరుగుటకు ప్రభా అయ్యా నీ శక్తిని ప్రభా మాకు కలగజేయము. ఇగో నీ వాక్యం సరంగా ప్రభా మేము జీవించుటకును ప్రభా మా అందరిలో ప్రభా కార్యసిద్ధి కలగజేయుటకును ప్రభా మేమందరం ప్రభా అంగీకరించి ప్రభా వాటిని ప్రభా గుర్తెరిగి అలాగూ జీవించుటకు నీ కృపా భాగ్యమును ఇవి నీ శక్తిని ప్రభా మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మా శత్రువులను మొట్టమొదటిగా మేము గుర్తెరుగులాగున మా కన్నులను మీరు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయచేసి నాయన మేము సహోదరులుగా ఒకరినొకరుగా మేము ఎప్పుడు ఒకరిని శత్రువులుగా మేము భావించటలేదు నాయన. మేమందరము కూడా సహోదరులముగా ప్రేమించు వారిగానే ఉన్నాము. కానీ మాకు తెలియకుండా మా అంతరంగంలోనే మా ఆత్మల్లో మా దేహాల్లో మా ప్రాణాల్లో ఉన్న శత్రువులను మేము జయించేటువంటి కృపను మాకు దయచేయండి. మా కుటుంబాల్లో ఉండేటువంటి ఆ యొక్క శత్రువు ఎవరై ఉన్నారో ఎలా ఉన్నారన్న విషయాన్ని నీ యొక్క గ్రంథం ద్వారా మాతో మాట్లాడినది మీకు వందనాలు. సంఘ స్థాయిలోను అనేకమైన రీతుల్లోనూ శత్రువులను ప్రభు వివేచించుటలో మాకు మీరు కలగజేసిన ప్రత్యక్షతను బట్టి వందనాలు తెలియజేస్తూ నాయన గుర్తెరిగిన ప్రతిదాన్ని జయించుటకు కావలసిన ప్రణాళిక మాకు దయచేయండి ప్రభు. నాయన మేము విశ్వాసులకు సహోదరులకు మనుషులకు విరోధులం కాదు, కానీ వారి యొక్క సిద్ధాంతాలకు వారి యొక్క ఆలోచనలకు విరోధంగా వారిని జయిస్తున్నామే కానీ నాయన ఈ యొక్క గడియ వర్తమానికుడు మాట్లాడినట్లుగా మేము ఒకరినొకరు మికటంగా ప్రేమించుకొనిచున్నాం ప్రభువా. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. ప్రతి శత్రువును జయించగలిగేటువంటి ఒక గొప్ప సైన్యాధిపతిగా మా ముందుండి నడిపింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇజ్రాయేలులకు ముందుగా ఉండి అగ్ని స్తంభం వలె మేఘ స్తంభం వలె ముందుగా మీరు నడిచి ప్రతి శత్రువును కూడా జయించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మీరు ఆయన మా ముందు మీరు ఉంచి ఉన్నారు. అలాంటి ఒక గొప్పదైనటువంటి ఒక కార్యము మా మధ్యలో మీరు కనపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ఉన్నటువంటి ప్రతి శత్రువును కూడా నాయన ఏ శత్రువుతో మేము దూరంగా ఉండాలో, ఏ శత్రువును మేము జయించాలో, ఏ శత్రువుతో ప్రభావ మేము ప్రేమించాలో, ఏ శత్రువు విషయంలో రాజీ పడాలో ప్రతి విషయంను గురించి కూడా మీరు మాకు కావలసినటువంటి ప్రత్యక్షత అనుగ్రహించి అలాంటి ఒక జయ జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఆరాధనలు కూడా మీరు తోడుగా ఉండండి. సమస్తమును మీ చిత్త ప్రకారంగా జరిగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రభరాత్రి భోజనంలో కూడా ఏ ఒక్కరము కూడా అయోగ్యంగా చేయి వేయకుండా ఉండలాగున నాయన మేము ఇంకా ఎవరితోనైనా సమాధాన పడవలసింది ఉంటే సమాధాన పడులాగున, ఇంకా ఏదైనా సరి చేసుకోవాలి ఉంటే సరి చేసుకునేలాగున, ఇంకా ఎక్కడైనా సరే నాయన మేము ఒప్పుకోళ్ళు కానీ మొక్కుబడులు కానీ నాయన నీ యుద్ధం మేము చేసుకోవాల్సిన ఒప్పందాలు కానీ చేసుకోవలసింది ఉంటే అది చేసుకునేలాగున యోగ్యముగా మాత్రమే చేయి వేయలాగున కృప చూపమని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.